బిస్మిల్లా. మస్జిద్ అంటే ఏమిటి? మస్జిద్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మస్జిద్ ఎందుకు అవసరం? మరియు ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో మస్జిద్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీనికి సంబంధించినటువంటి ఆదాబ్ ఏమిటి? ఇలాంటి అనేక విషయాలను ఇంకా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అపార కరుణామయుడు పరమ కృపాస్థిరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. అల్లాహ్ మస్జిదులలో ఆయన నామస్మరణ తప్ప ఇతరుల యొక్క నామస్మరణ చేయకండి అని ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం 114వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. మరియు అల్లాహ్ యొక్క మస్జిదులలో అల్లాహ్ యొక్క నామస్మరణని అడ్డుకునేవాడు మరియు మస్జిదులకి వెళ్లకుండా ఇతరులని అడ్డుకునేవాడు ప్రపంచంలో అందరికంటే కూడా పరమ దుర్మార్గుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మస్జిదులకి వెళ్లకుండా, మస్జిదులు కట్టకుండా, మస్జిదుల్లోకి ప్రవేశించకుండా, అల్లాహ్ని ఆరాధించనీయకుండా ఎవరైతే ఈ యొక్క పని చేస్తున్నారో వారు ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా పరమ దుర్మార్గులు అని అల్లాహ్ శపిస్తూ ఉన్నాడు ఖురాన్లో 2వ అధ్యాయం 114వ వాక్యం. మరియు అల్లాహ్ యొక్క మరి ఇటువంటి వారికి ఇహలోకంలోనూ ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా వారికి పరాభవం తప్పదు మరియు ఘోరమైన శిక్ష ఉంటుందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా ఇంకొక విషయం 8వ సూర 34వ వాక్యం అదేమిటి అంటే అల్లాహ్ కొంతమందిని శిక్షిస్తాడు, వారిని ఎందుకు వదిలిపెట్టాలని కూడా అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ యొక్క 8వ సూర 34వ వాక్యం ఖురాన్లో. ఎందుకంటే వారు మస్జిదులకి కొంతమంది ధర్మకర్తలుగా ఉంటారు, కానీ వారు అల్లాహ్ పట్ల భయం భక్త కలిగి ఉండరు. మరి అల్లాహ్ యొక్క మస్జిదులకి ఎవరైనా సరే మరి నాయకత్వం వహించాలి అంటే కనుక వారు ముస్లింలై ఉండాలి, వారు విశ్వాసులై ఉండాలి, వారు అల్లాహ్ పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగి ఉండాలి, వారు ఆ మస్జిదులోకి వెళ్ళి నమాజు చేసేవారై ఉండాలి. మరి ఇలా గనక లేకపోతే ఇటువంటి వారి సంగతి ఏమవుతుందో వారికి తెలుసా అని అల్లాహ్ 8వ అధ్యాయం 34వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కూడా ఖురాన్ వాక్యం. మరి ఈ యొక్క మస్జిదుల గురించి, మస్జిదు ఈ యొక్క ప్రపంచంలో అల్లాహ్ యొక్క గృహం మరియు అల్లాహ్ని ప్రత్యేకంగా ఆరాధించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఈ యొక్క మస్జిద్. ప్రపంచంలో అతిపెద్ద పాపం అల్లాహ్ యొక్క మస్జిదుల నుండి ప్రజలని ఆపడం అని ఇప్పుడు మనం ఖురాన్ వాక్యంలో తెలుసుకోవడం జరిగింది. మరియు అల్లాహ్ మస్జిద్ అల్లాహ్ను ఆరాధించే ప్రత్యేకమైనటువంటి ఒక స్థలంగా కూడా మనం చూసాం. ఈ యొక్క ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఈ యొక్క మస్జిదులకు ఉంది. ముఖ్యంగా మనకి ప్రతిరోజు మనం చూసేటటువంటి మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే ఈ యొక్క మస్జిదులలో ప్రతిరోజు కూడా 5 నమాజులు జరుగుతాయి. కేవలం రంజాన్ నమాజ్ ఒకటే కాదు, కేవలం బక్రీద్ నమాజ్ ఒకటే కాదు, కేవలం శుక్రవారం నమాజ్ ఒకటే కాదు, ప్రతిరోజు కూడా 5 నమాజులు 5 సార్లు ప్రతిరోజు 2 రకాతుల నమాజులు, 3 రకాతుల నమాజులు, 4 రకాతుల నమాజులు, నఫిల్లు, సున్నతులు, ఇలా ఖురాన్ చదవటము, ఖురాన్ బోధించటము, ఎతేకాఫ్ పాటించడము మరియు అనేక రకాల సమాజ సేవ, సోషల్ వర్క్, జకాత్ ఇవ్వటం, దాన ధర్మాలు చేయటం, నమాజుతో పాటు ఉపవాసాలు పాటించడం, ఉపవాసాలని ప్రారంభించడం మరియు విడిచిపెట్టడం, సహరీ మరియు ఇఫ్తార్ కార్యక్రమాలు మరియు చెడుల నుంచి పాపాల నుంచి ఇతరులని ఆపడం, పుణ్యాల వైపుకు పిలవటం, మంచిని ప్రోత్సహించడం, మషూరాలు ఇవ్వటం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మరియు ప్రజలకి బోధన చేయటం మరియు సామూహికంగా ముస్లింలందరూ ఒకటిగా కావటం, ఒకటిగా చేరటం, ఒకటిగా నేర్చుకోవటం మరియు ఇలా సోదరభావంతో కలిగి ఉండేటటువంటి అనేక రకాల విషయాలు ఈ యొక్క మస్జిదుల ద్వారానే ముఖ్యంగా సమాజంలో మరి జరుగుతుంది. తల్లి ఎలాగైతే పిల్లలకి మొదటి గురువుగా ఇంట్లో ఉంటుందో,
స్కూల్లో ఎలాగైతే గురువు గారు ఎలాగైతే పాఠాలు చెప్తూ పిల్లలకి విద్య నేర్పిస్తారో ఈ యొక్క సమాజానికి కూడా మస్జిదులు ఆ విధంగా తల్లులతోటి గురువులతోటి సమానం అన్నమాట. ఇవి అల్లా యొక్క గృహాలు ప్రపంచంలో. మరియు వీటిని అల్లా ఏమని చెప్పాడు, ఇవి ప్రపంచంలో నా యొక్క గృహాలు, ఈ యొక్క మస్జిదులకు వచ్చేవారు నా యొక్క అతిథులు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఎవరైతే మస్జిదులకు వెళ్తారో, మస్జిదులో ప్రవేశిస్తారో వారు అల్లా యొక్క అతిథులుగా అనేక రకాల హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క మస్జిదులో మషవరాలు చేస్తారు, పెండ్లి చేసుకుంటారు, జనాజా నమాజ్ చదువుతారు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇజామా క్యాంపులు కానీ ఇతర ఆరోగ్య కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరియు మదరసా విద్య, ఇస్లామిక్ విద్య, ఖురాన్ విద్య, మరియు ఈనాడు ప్రపంచంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా మస్జిదులో కొన్ని మస్జిద్ ఇస్లాం అనుమతించినటువంటి కార్యక్రమాలు కూడా మస్జిదుల్లో జరుగుతాయి. అనేక రకాల శరణార్థులకి మరి భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా అంటురోగాలు వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి ఈ యొక్క ప్రజలకి ఆసరాగా, ఆదరాగా, శరణార్థులుగా ఈ యొక్క మస్జిదులు ఆశ్రయాలు కల్పించడానికి ఇవి కూడా ఒక సాధనంగా పనికొస్తుంది ఈ యొక్క ప్రపంచంలో. అంతేకాకుండా ఇంకా మస్జిదే అల్ అక్సా, మస్జిదే కాబా, మస్జిదే అక్సా అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి మస్జిదులు. అంటే ఉదాహరణకి ముందుగా మస్జిదులు ప్రపంచంలో ముందుగా ముస్లింలకి మస్జిదే అక్సా వైపుగా కిబ్లా ఉండేది. దాని తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఇస్లాం తెచ్చిన తర్వాత ఈనాటి కాలంలో ప్రవక్త గారిని మొహమ్మద్ సల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత మస్జిదే అల్ హరాం అంటే కాబా గృహం ఏదైతే ఉందో సౌదీ అరేబియాలో అది కిబ్లాగా రావడం జరిగింది. మరి మస్జిదే అక్సా నుండి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్ర అనేది చేయడం జరిగింది. అంటే ఆ మస్జిద్ దగ్గర నుంచి బురాక్ పైన జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 7 ఆకాశాల ప్రయాణం అనేది, అల్లాని కలవటం, 50 నమాజులని 5 నమాజులుగా పొందడం, ఇది మస్జిదే అక్సా అనేటటువంటి దగ్గర నుంచి ఈ యొక్క యాత్ర మేరాజ్ యాత్ర అనేది, ఇస్రా లేదా మేరాజ్ యాత్ర అనేది ప్రారంభమైంది. ఇలా మస్జిదుల ద్వారా అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఇస్లాంలో. మరియు మస్జిదులు మతపరంగా ప్రజల్లో సమానత్వాన్ని, ఐక్యతను ప్రోత్సహిస్తూ ఉంటాయి. మరియు మస్జిదే నబవీని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క ఇంటి కంటే కూడా ముందు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి మక్కా నుండి మదీనాకు వెళ్ళినప్పుడు తన యొక్క ఇంటి కంటే ముందుగా మస్జిదే నబవీని ఆయన నిర్మించడం జరిగింది. ఇలా అల్హమ్దులిల్లాహ్ అనేక రకాల మరి విషయాలు మస్జిదులకు సంబంధించి ఇస్లాంలో చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మస్జిద్ని గౌరవించాలి, మస్జిద్ని స్థాపించాలి. మస్జిద్ కోసం ఒక ఇటుక సహాయం చేసినా కూడా, 1 రూపాయి సహాయం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో మనకు ఒక ఇంటిని నిర్మిస్తారని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినట్టు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు తెలియజేస్తున్న ఇస్లాం జ్ఞానంలో ఏం చెప్పడం జరుగుతుంది అంటే, మస్జిదుల కోసం మనం మాట సహాయం చేసినా, కలంతో సహాయం చేసినా, జ్ఞానంతో సహాయం చేసినా, లేదా శక్తితోటి సహాయం చేసినా, లేదా మన యొక్క ధనం మాల్తోటి సహాయం చేసినా, మాట వరుసకి అయినా సరే ఇతరుల ద్వారా మనం సహాయం చేపించినా కూడా అల్లా యొక్క సహాయం మనకి మరి ప్రపంచంలో కాదు పరలోకంలో కూడా దొరుకుతుందని, ఎవరైతే ఈ యొక్క మస్జిదుల కోసం సహాయం చేస్తారో, ఒక ఇటుక అయినా సరే, ఒక నాణ్యమైనా సరే, చివరికి ఈనాడు చెప్పాలంటే 1 రూపాయి అయినా సరే, ఎవరైతే ఈ విధంగా మస్జిద్ కోసం ఖర్చు పెడతారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిదులకి ఇంత విలువ ఉందన్నమాట అల్లాహ్ వద్ద. మరి ఆ గృహాలు ఎలా ఉంటే స్వర్గంలో దానిని ఏ మానవుడు, ఏ జిన్నులు ఇప్పుడు చూసి ఉండరు. వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గ్రాఫిక్స్ కూడా వాటిని ఊహించలేవు. అటువంటి గృహాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో నిర్మించి ఉంచుతారని అల్హమ్దులిల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు. మరి మస్జిద్ని శుభ్రంగా ఉంచాలి. మస్జిద్లోకి వెళ్ళి వజూ చేస్తే మంచిదే, కానీ వజూ చేసి మస్జిద్కి వెళ్ళటం ఇంకా మంచిది. మస్జిద్కి వెళ్ళడం కోసం మనం వేసే ప్రతి అడుగుకి పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు లెక్కించబడతాయని అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది.
మరియు భక్తి శ్రద్ధలతో మస్జిద్లో ఉండాలి. టైంపాస్ చేయడం, గొడవ పడడం ఇలాంటివి చేయొద్దు. శబ్దాలు చేయవద్దు. ఇతరుల యొక్క ధ్యానాన్ని, నమాజు చదువుతూ ఉంటారు, దువాలు చేసుకుంటూ ఉంటారు, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, లేదా ఉపవాసంతో ఉన్నవారు ఉంటారు, జికర్ చేసేవారు ఉంటారు, ఖురాన్ చదివేవారు ఉంటారు. మరి ఇటువంటి వారికి డిస్టర్బ్ కలగకుండా ఫోన్ లాంచ్ చేయడం, లేదా మాటలు మాట్లాడుకోవడం, మన యొక్క మాటలు సౌండ్ల ద్వారా వేరే వాళ్ళకి డిస్టర్బ్ కలగడం, ఇటువంటి శబ్దాలు కానీ, మ్యూజిక్లు కానీ, సౌండ్లు కానీ, అరుపులు కానీ ఏవి కూడా మస్జిద్లో చేయకూడదు. మరియు సతర్ భాగాలు అంటే మన శరీర అవయవాలు కనిపించేటటువంటి బట్టలు, దుస్తులు వేసుకొని మనం మస్జిద్లోకి వెళ్ళకూడదు. మస్జిద్లోకి ప్రవేశించే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మనం మన యొక్క శరీర భాగాలని కూడా, అవయవాలని వాటిని కప్పుకొని వీలైతే ఒక వస్త్రం కంటే 2 వస్త్రాలతోటి మన శరీరాన్ని కప్పుకోవడం మంచిది. మరి స్త్రీలు పరదా పద్ధతి పాటిస్తూ మస్జిద్లోకి వెళ్ళాలి. సువాసన పెట్టుకోకుండా మస్జిద్కి వెళ్ళటం ఇంకా మంచిది. మరి మస్జిద్లో అవి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉంటేనే, లేకపోతే వారు ఇంట్లో చదువుకోవడం ఇంకా మంచిది. ఇక మస్జిద్లో ఇతరులను గౌరవించాలి. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ముసలివారైనా, ఇమామైనా, మౌల్వీలైనా, ముఫ్తీలైనా, లేదా సదరైనా, ఇమామైనా, కేవలం నార్మల్ ముస్లిం అయినా, వారు పేదవారైనా, ధనికులైనా సరే అందరూ ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. ఎవరిని అసహ్యం చేసుకోవడం కానీ, వారిని కసురుకోవడం కానీ, పక్కకు జరగనటం కానీ, లేదా ఇటువంటివి ఏవి మనం మస్జిద్లో ఇటువంటివి ఏవి వారిని అనకూడదు. ఎవరిని ఏమనకూడదు అనమాట. మస్జిద్లో అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క దాసులు, దేవుణ్ణి ఆరాధించడం కోసం మస్జిద్లోకి ప్రవేశిస్తున్నారు అంతే. జీవితంలో దేవుడు ఎవరిని హెచ్చు తగ్గుల్లో ఎలా పెట్టాడో అది దేవుని ఇష్టం. కానీ మస్జిద్లకు వెళ్ళినప్పుడు మాత్రం అందరం సమానమే. రాజైనా, బంటైనా, ధనికుడైనా, పేదవాడైనా, నాయకుడైనా, సామాన్యుడైనా అందరూ కూడా ఒకే వరుసలో, ఒకే లైన్లో, పక్కపక్కన ఒకరి భుజాలు ఒకరు ఆనుకొని, ఒకరి కాలు ఒకరు ఆనుకొని, ఇలా అందరూ ఒక లైన్లో సమానంగా నిలబడి ఆ యొక్క అల్లాని ఆరాధించాలనేది ఈ యొక్క మస్జిద్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రూల్ అన్నమాట. మరి ఇక మస్జిద్లో ఇతరుల ముందు నుంచి మనం మస్జిద్లో పోకూడదు. మస్జిద్లో ఇతరుల ముందు నుంచి మనం పోకూడదు. అంటే మస్జిద్లో ఎవరైనా నమాజ్ చేస్తూ ఉంటే కనుక వారి ముందు నుంచి మనం వెళ్ళకూడదు. ఇది ఎంత పాపమో తెలిస్తే కనుక 40 వరకు వారు ఆగి ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే అది 40 రోజుల, 40 నెలల, 40 సంవత్సరాల అనే తర్వాత విషయం. కానీ ఇది అంత పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. ఒక నమాజు చేసే వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం అంత పెద్ద పాపంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత పాపమో తెలిస్తే వారు ఎన్ని రోజులైనా సరే ఆ యొక్క వ్యక్తిని దాటకుండా ఉంటారు అని చెప్పడం జరిగింది. అందుకే సుత్ర అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఇండిపెండెంట్గా కనుక నమాజ్ చదువుతుంటే వారు సుత్ర అనేది పెట్టుకొని నమాజ్ చదవటం మంచిదన్నమాట. లేదా మస్జిద్లో ఎక్కడైనా సుత్రాయాలు ఉంటే కనుక ఆ యొక్క సుత్రాన్ని తెచ్చి వారి ముంగట పెట్టేసి మనం దాటిపోవచ్చు, అది వేరే విషయం. ఇకపోతే మస్జిద్లో వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అంటే ఎవరో వచ్చి క్లీన్ చేయాలి, ఎవరో వచ్చి పరిశుభ్రం చేయాలని కాకుండా ముందుగా మస్జిద్ని మనం పాడు చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా అపరిశుభ్రత ఉంటే మనమే అది పుణ్యంగా భావించి మనమే ఆ యొక్క అపరిశుభ్రతని మనమే తీసివేయాలి, క్లీన్ చేయాలి మన వంతుగా. అది కూడా ఒక ఇబాదత్ కార్యక్రమంగా, అది కూడా ఒక ప్రార్థన కార్యక్రమంగా, దాని ద్వారా కూడా పుణ్యం లభిస్తుందనే ఒక ఆశతోటి ఆ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలి మస్జిద్లో. మరియు మస్జిద్ల ద్వారా ఆధ్యాత్మికత, భక్తిభావం, ఐక్యతా భావం కలిగే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండాలి ఈ యొక్క మస్జిదులలో. మరియు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మరి అల్లా యొక్క ధ్యానంతో మనం ప్రతిక్షణం కూడా అల్లా మనల్ని చూస్తున్నాడనే ఈ యొక్క నమ్మకంతో మనం జీవించాలి. మరి ఇంకొక 3 ముఖ్యమైన పవిత్రమైన మస్జిదులు కూడా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంటే మస్జిదే ప్రపంచంలో మొట్టమొదటి మస్జిదే మక్కా, అంటే కాబా గృహం. దీనిని మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారు నిర్మించారు అని, తర్వాత
మళ్ళా రెండవసారి ఇబ్రాహీం అలైహిస్సలాం గారి ద్వారా, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి ద్వారా దీని యొక్క నిర్మాణం అనేది జరిగింది అని, తర్వాత ఇలా అనేక మంది ప్రవక్తలు తర్వాత మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డప్పుడు కూడా దీని యొక్క తామీరీ కార్యక్రమాలు జరిగాయని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి అదే కాకుండా ఇంకొక రెండవ మస్జిదే అక్సా, ఇది జెరూసలేంలో ఉంది. మక్కా మస్జిద్ సౌదీ అరేబియాలో కనుక ఉంటే ఈ యొక్క మస్జిదే అక్సా అనేది ఇక్కడ జెరూసలేంలో ఉంది. ఇక్కడ కనుక అనేక మంది ప్రవక్తలు, అనేక మంది చరిత్రలలో అనేక మంది ప్రవక్తలు ఇక్కడ వచ్చారు అని అనేక గ్రంథాల ద్వారా, తౌరాతు, జబూరు, ఇంజీలు, ఖురాను ఇలాంటి అనేక గ్రంథాల ద్వారా నిరూపితమవుతూ ఉంది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడు మాత్రమే కాదు ఇస్లాం అనేది, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి నుంచి కూడా ఈ యొక్క ఇస్లాం అనేది ఉంది. అప్పటి నుంచి కూడా నమాజులు అనేవి ఉన్నాయి, అప్పటి నుంచి ఉపవాసాలు అనేవి కూడా ఉన్నాయి, అప్పటి నుంచి దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరాజు యాత్రను కనుక గమనిస్తే 50 నమాజులు 5 నమాజులుగా ఎలా చేయబడ్డాయి, మధ్యలో మూసా అలైహిస్సలాం గారి ద్వారా జరిగిన సంభాషణ, అల్లా చెప్పినటువంటి మాటలు, జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ముహమ్మద్ అలైహిస్సలాం గారు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా గమనిస్తే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లా యొక్క ఆరాధన, ప్రవక్తలను ఎన్నుకోవటం, గ్రంథాలు రావటం, మరియు దైవదూతల యొక్క రాకపోకలు, మరియు ప్రవక్తలను అనేక భాషల్లో బోధించటం, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఈ ప్రపంచంలో చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్నుకోబడ్డారు అని, తర్వాత మనందరం కూడా మళ్ళీ ఒకరోజు మరణిస్తామని, మళ్ళా అందరూ ఇస్రాఫీల్ అనేటటువంటి దైవదూత శంఖం ఊదినాక మళ్ళా అందరం తిరిగి లేపబడతాము అని, దాని తర్వాత ప్రళయ దినానికి సంబంధించినటువంటి సూచనలు మరి అనేకం ఈ యొక్క ఖురాన్లో చెప్పబడ్డాయి. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడతారని, బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా స్వర్గమా లేదా నరకమా అనేది ఇవ్వబడుతుంది అని, స్వర్గం నరకం అనేవి ఖచ్చితంగా ఉన్నాయి అని ఈ యొక్క దైవ గ్రంథం బోధిస్తూ ఉంది. ఇక ఇంకొక మస్జిదే అక్సా గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక మస్జిదే నబవి, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి హిజ్రత్ తర్వాత నిర్మించారని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మస్జిద్కి వెళ్ళి నమాజు చదివితే, ఒక వ్యక్తి ఇంట్లో నమాజు చదివేదానికంటే కూడా మస్జిద్కి వెళ్ళి చదివితే 25 లేదా 27, కొన్ని హదీసుల్లో 25 అని, కొన్ని హదీసుల్లో 27 అని చెప్పడం జరిగింది. ఇంట్లో ఒంటరిగా చదివే నమాజు కంటే కూడా మస్జిద్కి వెళ్ళి కనుక నమాజ్ చదివితే 25 లేదా 27 రెట్ల నమాజుల పుణ్యం దొరుకుతుంది అని, ఎవరైనా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి, మక్కాలో ఉన్నటువంటి ఎక్కడైతే మనం హజ్ ఉమ్రాలు చేస్తామో ఆ మస్జిద్కి వెళ్ళి కనుక ఎవరైనా నమాజ్ చదివితే 1,00,000 నమాజుల పుణ్యం, ఒక్క నమాజ్కి 1,00,000 నమాజుల పుణ్యం వారికి అక్కడ లభిస్తుంది అని. మరి మస్జిదే అక్సా లేదా మస్జిదే నబవి ఇక్కడ 1000 లేదా 50,000 లేదా 500 ఇలా ఈ విధంగా రకరకాల హదీసుల్లో రకరకాలుగా ఒక నమాజ్కి బదులుగా అన్ని నమాజుల పుణ్యం అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒంటరిగా చదివే నమాజు కంటే కూడా జమాతుతో కలిసి చదివే నమాజుకి అన్ని రకాల పుణ్యం, అంటే మస్జిద్కి వెళ్ళి చదివే నమాజ్కి అన్ని పుణ్యాలు లభిస్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మస్జిద్ అంటే అరబ్బీలో సజ్దా చేసే ప్రదేశాన్ని మస్జిద్ అని అంటారు. దీని యొక్క మూల పదం కూడా ఉంది, ఇది సజ్ద అనే పేరు మీదుగా వచ్చింది. అందుకే మస్జిద్లో ప్రతిరోజు కూడా 5 నమాజులు చేయబడతాయి. ప్రతిరోజు కూడా మస్జిద్లో దేవుడు చేసిన చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా బోధించబడతాయి. మస్జిదులలో పాపాల నుండి ఆపటం, పుణ్యాల వైపు తీసుకురావటం, పాపాలకి పుణ్యాలకి మధ్య తేడాలు ఏమిటో చెప్పడం, పాపాలను నుంచి ఎందుకు దూరంగా ఉండాలి, పుణ్యాలు ఎందుకు చేయాలి, స్వర్గం, నరకం వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఇలాంటివి అనేకం ప్రతిరోజు కూడా మనిషిని మేల్కొలుపుతూ ఉంటాయి. మనందరం కూడా మరణిస్తాం, దేవుడు తీర్పు ఇస్తాడు, స్వర్గం నరకం అనేవి ఉన్నాయి, అందుకే తప్పులు చేయకూడదు,
ఈ యొక్క నమాజ్ ద్వారా మస్జిద్కి వచ్చి నమాజ్ చదివితే పాపాలు పోతాయి, మనం క్రమశిక్షణతో ఉంటాం. మస్జిద్కి వచ్చి నమాజ్ చదివితే కనుక దేవుడు మనల్ని క్రమశిక్షణతో ఉంచుతాడు అని ఇలా ఎలాగైతే మస్జిద్లో మనందరం కూడా కొన్ని రూల్స్ పాటిస్తూ ఉంటామో ఇలా జీవితంలో కూడా మనం క్రమశిక్షణతో ఉండగలుగుతాం. ఇలా మనం మస్జిద్లో ఉండేటటువంటి యొక్క క్రమశిక్షణ మన జీవితాన్ని కూడా క్రమశిక్షణతో పెడుతుంది అని ఇలాంటి అనేక బోధన విషయాలు ఇలా మస్జిద్లో జరుగుతాయి. ఇక జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు కూడా ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా బోధించడం జరుగుతుంది. మస్జిద్లోకి ప్రవేశించేటప్పుడు కుడికాలు పెట్టి ప్రవేశించాలి అని, మస్జిద్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టి ప్రవేశించాలి అని, ఇలాంటి అనేక విషయాలు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. ఖురాన్లోనే కాదు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి మస్జిద్లోకి వెళ్ళాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ కూడా పఠించాలి మనం. అదేవిధంగా కల్మా కూడా పఠించాలి. కల్మా అంటే అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సృష్టికర్త అనేవాడు అల్లా, ఆయన ఒకే ఒక్కడు, ఆయన అర్ష పీఠం మీద ఉన్నాడని ఖురాన్లో చెప్పబడింది. మరి అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని దీని యొక్క అర్థం. అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు, భగవంతుడు. ఆయన సృష్టించినవి ఏవి కూడా దేవుళ్ళు కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన సృష్టించినవి ఏవి కూడా మరి దైవత్వంతో సంబంధం లేదని చెప్పడం జరిగింది. అందుకే సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించాలని ఇస్లాం బోధిస్తూ ఉంది. మొహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఈ యొక్క మొహమ్మద్ ప్రవక్త కూడా ఒక మానవుడు. అల్లా ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క దాసుడే. అల్లా ఆయన ద్వారా మనకి గ్రంథాన్ని బోధించాడు అని మనం సాక్ష్యమిస్తూ ఉన్నాం. అందుకే అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. ఇకపోతే దరూద్ కూడా పఠించాలి మనం. అల్లాని పొగుడుతూ అల్హమ్దులిల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్ అక్బర్ అని అల్లాని పొగుడుతూ మరి దరూద్ కూడా పఠించాలి. ఈ యొక్క మస్జిద్లోకి ప్రవేశించాక దరూద్ అంటే ఏమిటి? దరూద్ అంటే దీవెనలు. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మనం కొంతమందికి మనం దీవిస్తాం. ఇలా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా జీవించు అని చెప్పి మనం దీవిస్తాం. దరూద్ కూడా అటువంటి దానికి సంబంధించింది అనమాట. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం మనం అల్లాని ప్రార్థిస్తున్నాం. ఏమని ఒక్కసారి గమనించండి. నేను ఈ యొక్క అల్లాహుమ్మ సల్లి అనేటటువంటి ఏదైతే ఈ యొక్క దరూద్ ఉందో నేను దీనిని తెలుగులో చదివి వినిపిస్తాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసిలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. ఇలా అన్నమాట. సో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను మరణించిన తర్వాత, ఇంతికాల్ అయిపోయిన తర్వాత, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మీరు నా యొక్క సమాధి దగ్గరికి రాకపోయినా సరే మీరు మీ ఇండ్ల దగ్గరే ఉండి మీ యొక్క ప్రార్థనలలో నా కోసం కూడా అల్లాని ప్రార్థించండి. అంటే నా తరపున కూడా మీరు నా కోసం అల్లాకి దరూద్ పంపండి నా తరపున అని, అంటే దీవెనలు పంపండి, అంటే నా కోసం అల్లాని ప్రార్థించండి అని ఇలా చెప్పడం జరిగింది. ఇలా మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మనం ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ కూడా పంపేయాలన్నమాట. అంతేకాకుండా తహియతుల్ మస్జిద్ అని అంటారు. అంటే మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ యొక్క సూర్యాస్తమయం కానీ అది కానీ ఇది కానీ సంబంధం లేకుండా మనం మస్జిద్లోకి వెళ్ళినప్పుడు మస్జిద్కు సంబంధించి మస్జిద్ని ఉద్దేశించి మనం 2 రకాతుల నమాజ్ అనేది ఉంటుంది. దీనిని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క 2 రకాతుల నమాజ్ ప్రత్యేకంగా మస్జిద్ గురించి చెప్పడం జరిగింది. ఇక మస్జిద్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ యొక్క 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవడం మంచిది. ఒకవేళ జుమా నమాజ్కి వెళ్ళినా సరే, అక్కడ ప్రసంగం అవుతున్నా సరే, ముందుగా మనం 2 రకాతుల నమాజ్ చదువుకొని దాని తర్వాత కూర్చోవాలన్నమాట.
దీనిని తయతుల్ మస్జిద్ అని అంటారు. ఈ యొక్క నమాజ్ని దీని గురించి అనేక రకాల ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. అది ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇక మస్జిద్లోకి వెళ్ళే మొదటి సఫ్లో కూర్చోవడానికి ఎంతో పుణ్యం ఉంది. మస్జిద్లోకి వెళ్ళి మొదటి లైన్లో కూర్చోవడానికి ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, మస్జిద్లో మొదటి లైన్లో కూర్చోవడానికి లేదా మొదటి లైన్లో నమాజ్ చదవడానికి ఉన్నటువంటి విలువ గనక మీకు తెలిస్తే మీరు ఆ యొక్క మస్జిద్లో మొదటి లైన్ కోసం యుద్ధం చేసుకోవడం జరుగుతుంది లేదా చీటీలు వేసుకోవడం జరుగుతుంది. అంత విలువ ఈ యొక్క మొదటి లైన్లో ఉన్న వారి కోసం ఇవ్వబడింది అని చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి లైన్లో కూర్చొని లేదా మొదటిగా వచ్చి మస్జిద్లో ఆరాధనలో మొదటిగా వచ్చి నిలబడటానికి ఎంత విలువ ఉందో అల్లాకే తెలిసి అది. ఇకపోతే మస్జిద్లో వ్యాపారాల గురించి, బిజినెస్ల గురించి, కొనడం గురించి, అమ్మడం గురించి మస్జిద్లో మాట్లాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శపించడం కూడా జరిగింది. లానత్ కూడా పంపించడం జరిగింది. మస్జిద్లో వ్యాపార లావాదేవీల గురించి కానీ, కొనడం అమ్మడం గురించి కానీ, బిజినెస్ల గురించి కానీ లేదా బిజినెస్లు చేయటం కానీ ఇవేవి కూడా మస్జిద్లో చేయకూడదు అని చెప్పడం జరిగింది. మీరు కూడా దీనికి సంబంధించిన అనేక హదీసులు ఉన్నాయి, చూడవచ్చు. ఇకపోతే మస్జిద్లో స్థలం కోసం గొడవ చేయకూడదు. ఎవరు ముందొస్తే వారు ముందుకెళ్ళి కూర్చోవాలి. మరియు గోడలు కానుకొచ్చి కూర్చోవడం, స్తంభాలు కానుకొచ్చి కూర్చోవడం, బద్ధకంగా ఉండటం ఇవన్నీ కూడా చేయకూడదు అన్నమాట. యాక్టివ్గా ఉండాలి. నిద్ర మబ్బుగా ఉండకూడదు. వీలైతే ఇంకొకసారి వెళ్ళి వజూ చేసుకోవాలి, లేదా ఖురాన్ చదువుతూ ఉండాలి, జికర్ చేస్తూ ఉండాలి, నమాజ్ చదువుకుంటూ ఉండాలి, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. బద్ధకంగా కాళ్ళు ఈడ్చుకుంటా అటు పెట్టి ఇటు పెట్టి ఇలా కూర్చొని అలా కూర్చొని కాకుండా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మనం మస్జిద్లో ఈ యొక్క అదబ్ తోటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల ద్వారా అనేక విషయాలు మనకు నేర్పడం జరిగింది, చెప్పడం జరిగింది. కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, నీళ్లు తాగే పద్ధతి, అన్నం తినే పద్ధతి, పెండ్లి విషయంలో మరియు బిజినెస్ విషయంలో, వ్యాపారాల విషయంలో మరియు అనేక రకాల హక్కుల గురించి ప్రతి విషయం, నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయేంత వరకు, మేలుకున్నప్పటి నుంచి మళ్ళా పడుకునేంత వరకు, చిన్నప్పటి నుంచి ముసలివారి వరకు, పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అనేక రకాల విషయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల ద్వారాను మనకు తెలిపి ఉన్నారు. అల్లాహు అక్బర్. అంతేకాకుండా మస్జిద్లో ఉమ్ములు వేయకూడదు. మస్జిద్లో ఉమ్ము వేయకూడదు. ఒకవేళ మనం నమాజులో ఉన్నప్పుడు సైతాన్ యొక్క వస్వసా కనుక వస్తే అప్పుడు మనం ఔజుబిల్లాహి మినష్ షైతాన్ ఏదో అనుకుంటా ఇలా మన యొక్క ఛాతీ మీద అని ఇలా 3 సార్లు ఇలా, ఇది వేరు. కానీ మస్జిద్ బయట, మస్జిద్ కింద, మస్జిద్ ఫ్లోర్లో, గోడల మీద, స్తంభాల మీద, వేరే వాటి మీద, వేరే వాళ్ళ మీద ఇలా ఉమ్ములు అనేది మస్జిద్లో వేయకూడదు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మస్జిద్లో టాయిలెట్ పోస్తూ ఉంటే మా సహాబాలకి కోపం వస్తుంది. అప్పుడు వారు ఈ యొక్క సహాబాలు ఆ యొక్క వ్యక్తి మీద కోపం అవ్వబోతూ ఉంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఆపి కోపం కావద్దని చెప్పి దాని తర్వాత నీళ్లు తెప్పించి ఆ యొక్క ప్రదేశాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క అదబ్, ఈ యొక్క పద్ధతి చూసి తర్వాత ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ఇస్లాం గురించి తెలుసుకొని ఇస్లాంలోకి రావడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్. ఇలా మన యొక్క అఖ్లాక్, మన యొక్క పద్ధతి, మస్జిద్లోకి ఎవరైనా ఇతరులు వచ్చినా కూడా, ఇస్లాం గురించి తెలియనటువంటి వ్యక్తులు వచ్చినా కూడా వారిని కొట్టడం కానీ, తిట్టడం కానీ, కసురుకోవడం కానీ, అరవడం కానీ చేయకూడదు. వారిని గౌరవించాలి. వారికి వీలైతే ఇంకా ఏదైనా మనం అతిథి మర్యాదలు వీలైతే చేయాలి. వారికి ఇస్లాంలో ఉండటం ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, ఖురాన్ అన్నా హదీస్ అన్నా అల్లా అన్నా ఇష్టం ఉన్నా లేకున్నా వారిని మనం ఇబ్బంది పెట్టొద్దు. వారికి ఇంకా వీలైతే అతిథి మర్యాదలు చేయాలి. ఇంకా వారిని మంచి పద్ధతిలో సాగనంపాలి. వారు ఇంకేమైనా అడిగితే అప్పుడు మనం ఇస్లాం గురించి బోధించడం కోసం ప్రయత్నించాలి. మరియు వారిని కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇటువంటి మాత్రం చేయకూడదు. ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనేక మందికి తన యొక్క అఖ్లాక్ మరియు అదబ్ ద్వారానే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంను బోధించడం జరిగింది. ఇలానే మనం మస్జిద్లో కూడా మనకి మనం కొట్టుకోవద్దు, మనకు మనం తిట్టకూడదు, ఇతరులను కూడా మనం తిట్టవద్దు. ఇతరులకి కూడా అందుకే మస్జిదులలో ఆశ్రయాలు కల్పిస్తూ ఉంటారనమాట.
అందుకే ఒక్క ముస్లింలకే కాదు ఇతరులకు కూడా మస్జిదులు ఆశ్రయాలను కల్పిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈనాటి కాలంలో మనం నమాజ్ అయిపోగానే తాళమేయటం, ఎవరైనా టాయిలెట్ వస్తుందని చెప్తే కూడా వాడిని కసిరి కొట్టి ఎల్లగొట్టేయటం, ఎవరైనా ఒకప్పట్లో మస్జిద్కి ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళాలన్నా ఒక ఊరికి వెళ్ళినా కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ మస్జిద్కి వెళ్ళి ఒక 2 రకాతులు నమాజ్ చదువుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళేవారు. ఎవరైనా ఏదైనా ఊరికి కానీ వ్యాపారానికి కానీ ఇంకెక్కడికైనా వెళ్తుంటే కూడా దగ్గరలో మస్జిద్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ మస్జిద్లో నమాజ్ చదివి అప్పుడు వాళ్ళు వారి యొక్క పనికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మనకి నమాజులు అయిపోగానే కూడా తాళాలు వేసుకోవడం జరుగుతుంది. ఒక భయంకరమైన వాతావరణం ఉన్నప్పుడు మరి ఇది కూడా తప్పదు. ఎందుకంటే అనేక రకాల దొంగలు, క్రైమ్స్ చేసేవారు, నేరస్తులు, అనేక రకాల మనుషులకు ఇబ్బంది కలిగించేవారు, వస్తువుల్ని తీసుకొని వెళ్ళిపోయేవారు, మరి ఇటువంటివి ఈ యొక్క సమాజంలో ఉన్నప్పుడు మరి మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇక అటువంటి పరిస్థితి కూడా తప్పట్లేదు. మరి కానీ ఇటువంటివి కనుక లేకుండా ఉంటే బాగుంటుంది. మరి అప్పుడు మస్జిదులు కూడా ఓపెన్ పెట్టుకొని మనం ఒకప్పటి పద్ధతి లెక్క మనం కూడా పాటించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మస్జిదులో ఏమైనా జరిగితే మనం ఎడిదిరిగి ఆ యొక్క సదరులని, రోజు అక్కడికి వచ్చే నమాజీలని, రోజు అక్కడికి వచ్చే విశ్వాసులని కదా మళ్ళీ తిరిగి ఎవరొకరు ఇబ్బంది పడతారు. అందుకే మరి ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈనాడు కొన్ని విషయాలలో మరి మస్జిద్ని నమాజ్ కాగానే కూడా బంద్ పెట్టడం జరుగుతుంది. కానీ మరి దీన్ని మంచిగా ఆర్గనైజ్ చేయగలిగితే కనుక, అక్కడ ఎవరన్నా ఉండి దేఖ్బాల్ చేయగలిగితే కనుక వాటిని ఓపెన్ పెట్టి ఇటువంటి కార్యక్రమాలు అంటే మంచి కార్యక్రమాలు ఏవైతే మస్జిదుల ద్వారా చేయగలుగుతామో అటువంటివి చేయగలిగితే ఇంకా మంచిది. మరి మస్జిద్లో టైంపాస్ చేయడం కానీ, మజాకలాడటం కానీ, నవ్వుకొని ఇతరుల యొక్క పరువు తీయడం కానీ, ఎకిలికలో పక్కపక్కలు కానీ, మొబైల్ గేమ్లు ఆడటం కానీ, టైంపాస్ చేయడం కానీ ఇవన్నీ మస్జిద్లో చేయకూడదు. మస్జిద్కి వస్తుంది ఎందుకు మనం? మస్జిద్కి వెళ్తుంది ఎందుకు మనం? అల్లా యొక్క గృహానికి ఎందుకు వెళ్తున్నాం మనం? మరి బయట రోడ్ల మీద ఇంట్లో ఏం చేస్తున్నాం? మరి మస్జిద్కి వచ్చి కూడా మనం అట్లాంటివి చేయడానికి వెళ్తే ఇంకా మస్జిద్కి వెళ్ళి ఏం ప్రయోజనం? అదేవిధంగా మస్జిద్లో మనం ఖురాన్ నేర్చుకోవటం, నేర్పేయటం, ఇతరులకు సహాయం చేయటం, చదివిపీయటం, ఇల్ముని ఇతరులకు షేర్ చేయడం, ఎక్కువగా ఖురాన్ చదవడం కోసం ప్రయత్నించాలి, నమాజ్ చదవడం కోసం ప్రయత్నించాలి. టైంపాస్లు చేయడం కోసం అయితే మస్జిద్లకు వెళ్ళటం వేస్ట్. ఇంకా దానివల్ల పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది. అందుకోసమని ఇక మస్జిద్లో వేరే వరుసలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే ఇలా వేరే వాళ్ళని తోసి తన్ని ఇలా దుంకుతూ వెళ్ళకుండా అత్యుత్తమ పద్ధతిలో ఒక పక్క నుంచి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వెళ్ళవచ్చు. లేదంటే అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా వచ్చి ముందు సఫ్లో ముందుగా నమాజ్ కంటే బయాన్ కంటే ముందే అజాన్ కంటే ముందే వచ్చి ముందు సఫ్లో కూర్చోవడం మంచిది. ఆల్రెడీ సఫ్లు నిండిపోయినాక వెనక నుంచి వచ్చి మళ్ళీ ముందు సఫ్లోకి దుంకుకుండా వెళ్ళడం సరైన పద్ధతి కాదు. ఇంకొకటి ముందు ఖాళీ ఉండగా వెనక వెళ్ళి కూర్చోవడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా సరే సభల్లో కూర్చున్నప్పుడు, మస్జిద్కి వచ్చినప్పుడు, బయాన్లోకి వచ్చినప్పుడు దగ్గరగా కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి, అదబ్తో ఉండండి, ఇంట్రెస్ట్ పెట్టండి అని చెప్పి ఇలా మధ్యలో ఖాళీ లేకుండా వెనక ఉన్నవారు తొందరగా ముందుకొచ్చి కూర్చోండి అని, తర్వాత వెనక వచ్చే వారికి అది సౌలభ్యంగా ఉంటుందని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. మనం మన గురించే కాదు ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఇది కూడా మస్జిద్ ఈ యొక్క విషయాన్ని కూడా మస్జిద్ మనకు నేర్పిస్తూ ఉంది. ఇక మస్జిద్లో వేలల్లో వేలు చొప్పించడం, వేలు ఇరవటం, శరీరంలో ఉన్నటువంటి గోర్లు గిల్లుకోవడం, వేరే అవయవాలతో ఆడుకోవటం ఇలాంటివి కూడా మస్జిద్లో చేయకూడదని కొన్ని హదీసుల్లో మనకు చెప్పడం జరిగింది. మస్జిద్లో జమాత్తో నమాజు చదవడం కోసం పరిగెత్తకూడదు, నిదానంగా వెళ్ళాలి. అంతేగాని జమాత్తో నమాజ్ చదవడం కోసం పరిగెత్తకూడదు. మరి మనకి ఎక్కడ నుంచి అయితే నమాజ్ దొరికిందో అక్కడి నుంచి నమాజ్ ప్రారంభించాలి. ఏవైనా రకాతులు కనుక మిస్ అయిపోతే ఆ నమాజ్ సలాం చెప్పిన తర్వాత మళ్ళీ మనం లేచి నిలబడి ఏదైతే రకాతులు ముందుగా మనం మిస్ అయిపోయినామో అవి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని పరిగెత్తుకుంటా తొందరగా వెళ్ళకూడదు. ఎందుకంటే వజూ కూడా పూర్తిగా చేయాలి. వజూ పూర్తిగా చేస్తేనే నమాజ్ కుబుల్ అవుతుంది. అదేవిధంగా అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో చేయాలి. ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అలారం పెట్టుకున్నట్టు, ఏదో టైంపాస్ చేస్తున్నట్టు, ఏదో పేరు కోసం చేస్తున్నాం అన్నట్టే కాదు. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి నమాజ్ అయినా సరే, ఖురాన్ చదవటమైనా సరే, నమాజ్ అయినా సరే, ఖురాన్ చదవటమైనా సరే
ఆగి ఆగి చదవండి, నెమ్మదిగా చదవండి, భయభక్తులతో చదవండి, అర్థం చేసుకుంటూ చదవండి అని ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. నమాజ్ అయినా సరే, ఖురాన్ అయినా సరే. మరి ఈరోజు చాలామంది జాబుకు టైం అవుతుందని, వ్యాపారం వెళ్ళిపోతుందని, ఇంకేదన్నా మన దగ్గర ఉన్నటువంటి నమాజ్ చదివిపించే వాళ్ళు ఇది కాగానే ఇంకెక్కడో డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి, ఇంకెక్కడో చదివిపోయాలని చెప్పేసి, ఇక్కడ తొందరగా అసలు లేక 600 వరకు అని స్పీడ్గా ఇక నమాజ్ని 1 2 3 4 అన్నట్టుగా స్పీడ్గా తొందరగా ఖతం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సూర్య ఫాతిహా చదవటం కూడా కంప్లీట్ కాదు కొంతమందిది, వెనక సఫలో నిలబడ్డ వారిది. ఈ లోపల అక్కడ రకాతులు కూడా అయిపోతూ ఉంటాయి. మనం చదివే సూర్య ఫాతిహాకి అల్లా తాలా రిప్లై ఇస్తూ ఉంటాడు ఒక్కొక్క ఆయత్కి. ఇది తర్వాత వేరే విషయంలో మనం మాట్లాడుకోవచ్చు, ఇది చాలా పెద్ద విషయం. సూర్య ఫాతిహాలో మనం చదివే ఒక్కొక్క ఆయత్కి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రిప్లై కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిస్తే మనం చాలా నెమ్మదిగా నమాజ్ అనేది చదువుతాం. ఇంకా కొంతమంది ఇక రంజాన్లో ఇక తరావీ నమాజ్ గురించి అయితే ఇంకా చెప్పొద్దు. ఇక వీడియోని ఇక మొత్తం ఫార్వర్డ్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతారు వాళ్ళు నమాజ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన పద్ధతి ఏమిటి, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నేర్పిన పద్ధతి ఏమిటి? నిదానంగా చదవండి, ఆగి చదవండి, మీకు అర్థం కావాలా మీరు ఏం చేస్తున్నారు అనేది అని. సరే, ఇదంతా వేరే విషయం. మనం మస్జిద్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు. మరి మస్జిద్లో జమాత్తోనే నమాజ్ చేయాలి. మస్జిద్కి వచ్చి కూడా జమాత్తో నాకు సంబంధం లేదు, నా నమాజ్ నేను చదువుకొని వెళ్ళిపోతా అంటే కుదరదు. ఒకవేళ అజాన్ అయిపోతే కనుక మస్జిద్లో మనం ఉండంగా మరి అజాన్ అయిపోతే కనుక నమాజ్ అయ్యేంతవరకు ఆ యొక్క మస్జిద్ నుంచి వెళ్ళకూడదని, మస్జిద్లోనే ఆగి జమాత్ అయ్యే వారికి నిలబడి జమాత్తో నమాజ్ చదివి అప్పుడు ఆ యొక్క మస్జిద్ నుంచి వెళ్ళటం ఇది సరైన పద్ధతి అని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు కూడా చెప్పబడ్డాయి మస్జిద్ గురించి కొన్ని విషయాలు. ముస్లిం మస్జిద్ కోసం వేసే ప్రతి అడుగు ద్వారా పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు లిఖించబడతాయి. మరియు ఇంట్లో కంటే మస్జిద్లో నమాజ్ 25 లేదా 27 రెట్ల పుణ్యమని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. మక్కా, మదీనా, మస్జిదే అక్సా వీటిల్లో గనుక చదివితే ప్రత్యేక పుణ్యాలను చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి ప్రయాణం చేసి ఎక్కువ ఆరాధన చేయాలి, ప్రయాణం చేసి ఎక్కువ పుణ్యాలు సంపాదించాలి, ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఎక్కువ పుణ్యం సంపాదించాలి అంటే కనుక మక్కా, మస్జిద్, అజ్జుమ్రాలు చేసే ప్రదేశం కాబా గృహం దగ్గర. రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నిర్మించినటువంటి మదీనా మస్జిదే నబవి. మూడవది అనేక మంది ప్రవక్తలు వచ్చినటువంటి ప్రదేశం జెరూసలేంలో ఉన్నటువంటి మస్జిదే అక్సా. ఈ 3 ప్రాంతాల్లో కనుక వెళ్ళి నమాజులు చదివితే ఒక నమాజ్కు బదులు అనేక లక్షల నమాజుల పుణ్యాలు, 50,000 నమాజుల పుణ్యాలు, 500 నమాజు పుణ్యాలు, ఇలా ఒక్క నమాజ్కు బదులుగా ఇలా రెట్లగా పుణ్యాలు సంపాదించినటువంటి అదృష్టం కలుగుతుంది. ఇకపోతే మస్జిద్లో నమాజ్ చేసి తర్వాత ఇంకో నమాజ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట. అలా గనుక ఉంటే వారు రోజంతా కూడా లేదా అంత సమయం కూడా నమాజ్ చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అంటే నమాజ్ చేసి మరి భార్య బిడ్డలని, పిల్లల్ని, వ్యాపారాలని, జాబులని వదిలేసి అక్కడనే కూర్చోమని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక నమాజ్కి వెళ్ళాం, నమాజ్ అయిపోయింది, మళ్ళీ మన యొక్క కార్యక్రమాలకి వెళ్ళిపోయి తర్వాత నమాజ్ మళ్ళీ ఎన్ని గంటలకు ఉంది, నేను ఎలా వెళ్ళాలి, ఆ యొక్క నమాజ్ మిస్ కావద్దు, పోగొట్టుకోవద్దు, జమాత్తో కరెక్ట్గా టైంకి వెళ్ళాలి, నేను మళ్ళీ వెళ్ళి అల్లా వద్ద నా యొక్క పాపాలు ఏమైనా ఉంటే క్షమించమని పుణ్యాలు సంపాదించాలి, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అల్లాని ఆరాధించాలి, మరియు నాకు అర్కత్ బర్కత్ ఇమ్మని మరి ఇంకేదైనా దువాలు ఉంటే వారు వేడుకోవటం కానీ, ఇలా మళ్ళా అల్లా దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ మస్జిద్కి వెళ్ళాలి, మళ్ళీ నమాజ్ చేయాలి, జమాత్ మిస్ కావద్దు, నమాజ్ మిస్ కావద్దు, మస్జిద్కి వెళ్ళాలి, మస్జిద్కే వెళ్ళి నమాజ్ చేయాలి అని ఎవరైతే ఒక నమాజ్ తర్వాత మళ్ళా వారు ఇంటికో వ్యాపారానికో జాబులకో వెళ్ళి తర్వాత నమాజ్ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారో, దాని తర్వాత వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ విధంగా వెళ్ళి నమాజ్ చేస్తారో అటువంటి వ్యక్తికి ఈ యొక్క ఎంత టైం, ఈ నమాజ్ నుంచి ఆ నమాజ్కి మధ్యలో ఎంత టైం అయితే ఉందో అంత టైం కూడా అతడు మస్జిద్లో ఉండి నమాజ్ చేసినంత పుణ్యం అతడికి లభిస్తూనే ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి మస్జిద్ నుండి వచ్చే అజాన్, మస్జిద్లో నుంచి మనకి నమాజ్ కోసం అజాన్ వస్తుంది కదా,
ఈ యొక్క మస్జిద్ నుంచి వచ్చే అజాన్ యొక్క శబ్దం ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ఈ యొక్క చెడు జిన్నులు సైతానులు పారిపోతాయని, ఎవరికైనా ఈ యొక్క చేతబడి దిష్టి నజరు జిన్నులో ప్రాబ్లం సైతాన్ల ప్రాబ్లం ఉంటే కనుక ఈ యొక్క అజాన్ ద్వారాను ఈ యొక్క నమాజ్ జమాత్తో కలిసి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవడం ద్వారాను స్వస్థత లభిస్తుందనే విషయం అనేక ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మస్జిదులు లేదా ఖురాన్లు మానవులకి ఇవి మార్గదర్శకత్వం మరియు ఇవి ఆరోగ్యప్రదాయని అని కూడా. మార్గదర్శకత్వం జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు, మంచేది చెడేది పాపమేది పుణ్యమేది హరామేది హలాలేది, స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా జీవించాలి లేకపోతే ఎలా జీవిస్తే మరి నరకానికి వెళ్ళిపోతారు, ఈ యొక్క సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్రకుతంత్రాల నుంచి వీటన్నిటి నుంచి ఎలా రక్షణ పొందాలి, అల్లా యొక్క ఆగ్రహం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా మస్జిద్లో మరి తెలియని వారికి నేర్పించడం ఖురాన్ చదవడం ద్వారాను ఇవన్నీ కూడా అల్లా తెలియజేస్తూ ఉంటారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు హదీసుల ద్వారా కూడా ఇవన్నీ కూడా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే మరి వీటి యొక్క ఇలాజ్ మరి అనేక రకాలుగా ఉంది. రేగి ఆకుల మరి గుసుల ద్వారా కానీ అజ్వా ఖజూర్ల ద్వారా కానీ గుసుల ద్వారా కానీ వజూ చేయడం ద్వారా కానీ సూరే బకరా కానీ ఖురాన్ చదవటం కానీ నమాజ్ చదవటం కానీ ఇంట్లో కానీ జమాత్తో మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవటం కానీ ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా వీటి గురించి ప్రత్యేకంగా మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక మస్జిద్లో జమాత్తో నమాజ్ చదవడం వల్ల ఇలాంటి అనేక వాటి నుంచి మనం రక్షణ పొందవచ్చని కూడా హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. నమాజ్ మరి ఖురాన్ చదవటం, రాత్రులలో ఖురాన్ చదవటం, నమాజ్ చదవటం, అల్లాని ప్రార్థించడం మన యొక్క మైండ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని, మనకి ఏదైనా చెడు అలవాట్లు చెడు పద్ధతులు చెడు ఆలోచనలు ఉంటే కనుక వీటి నుంచి కంట్రోల్లో ఉండాలంటే కనుక మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజ్ చదవటం, రాత్రులలో లేచి నమాజులు చదవడం లేదా ఖురాన్ చదవటం లేదా అప్పుడప్పుడు ఉపవాసాలు పెట్టడం వీటి వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరి నమాజ్ ఖురాన్ మానవులకి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను ఇహలోకంలోను పరలోకంలో కూడా అనేక రకాల మార్గదర్శకాలు అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదివితే మస్జిద్లో ఇమాం వెనుక నమాజ్ చదవటం వల్ల ఇంకా అనేక రకాల పుణ్యాలు లభిస్తాయి. మరియు ఎవరైతే మస్జిద్లో ఇషా నమాజ్ రాత్రి చివరి నమాజ్ చదివి దాని తర్వాత విత్ర నమాజ్ కూడా చదువుతారో అటువంటి వ్యక్తి ఇమాం వెనుక ఇషా నమాజ్ చదివి దాని తర్వాత విత్ర నమాజ్ కూడా ఎవరైతే చదువుతారో అటువంటి వ్యక్తి పూర్తి రాత్రి మొత్తం కూడా ఆరాధనలో ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని కూడా అనేక రకాల వాక్యాలలో చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిద్ను శుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ, మస్జిద్ను పరిశుభ్రం చేసేటటువంటి ఒక స్త్రీ ఒకనొక రోజు కనిపించకపోతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు ఏమైందని. ఆమె చనిపోయిందని తెలుసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి మరీ జనాజా నమాజ్ అనేది చదవడం జరుగుతుంది. అంటే మస్జిద్లో ఒక సాఫ్ సఫాయి చేసే శుభ్రం చేసే ఒక వ్యక్తి కూడా మస్జిద్లో చదివే నమాజ్ చదివిపించే వాళ్ళు ఇమాములు కానీ మౌల్వీ కానీ ముఫ్తీ కానీ మోజన్ కానీ సదర్ కానీ నాయకులు కానీ లేదా చివరికి ఆ మస్జిద్ని శుభ్రం చేసే వారికైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు అని ఇలాంటి అనేక విషయాల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కూడా మస్జిద్కి సంబంధించినటువంటి అదబులు, మస్జిద్కి సంబంధించినటువంటి అదబ్ అంటే మస్జిద్ దాని యొక్క గొప్పతనాలు. మరి మద్యపానం తాగి ఖురాన్లో ఉన్నటువంటి వాక్యం, మద్యం తాగి మందు తాగి మస్జిద్ దరిదాపులకు కూడా పోకండి. మస్జిద్లోకి కాదు మస్జిద్ దరిదాపులకి చుట్టుపక్కలకి కూడా మద్యం తాగి వెళ్ళొద్దు అని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నారు. ఒకవేళ వారి యొక్క ఇల్లు వారి గృహం ఆ దారి గుండానే పోతేనే వారి ఇంటికి వెళ్తారు అంటే అది వేరే విషయం. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. కానీ మామూలుగా అయితే కనుక అసలు అనవసరంగా అయితే మస్జిద్ దరిదాపులకి కూడా మద్యం తాగిన వారు వెళ్ళకూడదు. ఇది చాలా ఘోరమైన పాపమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ యొక్క మస్జిదులలో ఇతరుల యొక్క పేరును ఆరాధన కోసం తీసుకోకూడదని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. మరి
మస్జిద్ అంటే ఏమిటి, దర్గా అంటే ఏమిటి, దర్గాకి అసలు ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? కొంతమందికి మన సోదరుల్లో చాలామందికి ఖురాన్ని అరబ్బీలో చదువుతారు, కానీ మనకొచ్చిన భాషలో ఖురాన్ గురించి తెలియని వారు దర్గా కూడా మస్జిద్ లాంటిది అనుకునేవారు కూడా ఉన్నారు. దర్గా అనేది ఒక సమాధి అనేది ఉంటుంది అక్కడ. కొంతమంది వారిని బాబా అని ఇంకా వేరే వేరే పేర్లతో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. కానీ మస్జిద్లో అల్లాని పూజిస్తాం, అల్లాని ఆరాధిస్తాం, అల్లాకి ప్రతిరోజు 5 నమాజులు చదువుతాం. సజ్దా, రుకు, ఖియాం, ప్రార్థన, ఉపవాసం, ఆరాధన, దాన ధర్మాలు, హజ్జుమ్రాలకు సంబంధించినటువంటి విషయాలు, వాటిని కుబూల్ చేయమని అడిగే విషయం, జకాత్, ఇవన్నీ కూడా అల్లాను ఆరాధించడం కోసం మాత్రమే, అల్లాను మెప్పించడం కోసం మాత్రమే, అల్లాను అర్జించడం కోసం మాత్రమే. అంతేగాని మరి ఇలా వీటికి మరియు దర్గాలకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ఇవేవి కూడా మనం దర్గాల దగ్గర చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే ఖురాన్లో మీరు చూడవచ్చు అనేక వాక్యాలలో, మనం బ్రతికి ఉన్న వారిని దువా చేయమని అడగొచ్చు, బ్రతికి ఉన్న వారిని మా కోసం ప్రార్థన చేయండి అని అడగొచ్చు. ఎవరైనా హజ్జీకి వెళ్తున్నారు, ఉమ్రాకి వెళ్తున్నారంటే మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మా కోసం కూడా ప్రార్థన చేయండి అని అడగొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తిని కలిసాం, సలాం చెప్పాం, దాని తర్వాత నన్ను మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మీ నమాజులో గుర్తుపెట్టుకోండి అని చెప్పొచ్చు. కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఆ చనిపోయిన వ్యక్తి కోసం బ్రతుకున్న మీరు ప్రార్థన చేయవచ్చు, కానీ చనిపోయిన వ్యక్తి మీకు ఏ విధంగానూ సహాయం చేయలేడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు మృతులకి ఖురాన్ని వినిపించలేరు, మృతులకి మీరు వినిపించలేరు. మనం ఆలోచించాలి, ఖురాన్ వాళ్ళకి వినిపించి కూడా వాళ్ళు మళ్ళీ బతికొచ్చి ఖురాన్లో ఉన్నట్టు మళ్ళీ జీవించగలరా? ఖురాన్లో ఉన్నట్టు వాళ్ళు మళ్ళీ నమాజులు, ఉపవాసాలు, సదకాలు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేయగలుగుతారా? ఖురాన్లో ఉన్నట్టు చెడు పనుల నుంచి ఆగిపోవడం, మంచి పనులు చేయడం, ఇవన్నీ కూడా మళ్ళీ బతికొచ్చి వాడి ఖురాన్ని పాటించడం అనేది జరుగుతుందా? మళ్ళీ ఒక షిరిక్, బిదాత్, హరాం వదిలేసి మళ్ళీ ఇస్లాం పద్ధతిలో మళ్ళీ అల్లాహ్ను ఆరాధించే భాగ్యం మరి ఆ యొక్క మరణించిన వారికి మళ్ళీ దొరుకుతుందా? ఈ యొక్క ఖురాన్ బ్రతికి ఉన్న వారి కోసం మరియు రాబో వారి కోసం మరియు మానవుల కోసం మరియు జిన్నుల కోసం అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మరణించిన వారి కోసం బ్రతికి ఉన్నవారు మాత్రమే దువా చేయగలరు అని, మరియు అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎవరు ఆపలేరు, అల్లా ఏదైనా ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి అటువంటప్పుడు మరి యొక్క సమాధులని, బాబాలని నమ్ముకుంటే కనుక మరి అల్లాకి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా ఇవ్వగలుగుతారా, చేయగలుగుతారా? సరే, ఇది వేరే విషయం. మనం మస్జిదుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి మస్జిదులకి దర్గాలకి చాలా తేడా ఉంది. దర్గాలు మస్జిదులు కాదు, దర్గాలు అనేవి అక్కడ వేరే బాబాలు, వేరే సమాధులు ఉంటాయి. అది ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులకి కానీ ఇస్లాం అల్లాని ఆరాధించడం కోసం కానీ సంబంధం లేని విషయాలు అవి. మస్జిదులు అంటే కేవలం అల్లాని ఆరాధించడం కోసం మాత్రమే. మస్జిదుల్లో ఎటువంటి ఫోటోలు కానీ, బొమ్మలు కానీ, ఎటువంటి వస్తువులు కానీ, ఎటువంటి ఆరాధన కోసం ఎటువంటి ఫోటోలు కానీ మస్జిదులో ఉండవు. మస్జిదులో జమాత్తో నిలబడి కేవలం వారి యొక్క నమ్మకం ఏమిటంటే ఖురాన్లో ఉన్నటువంటి ఒక వాక్యం, ఎవరైతే నన్ను చూడకుండానే నేను ఉన్నాను అని నమ్మి, నేను వారిని సృష్టించాను అని నమ్మి, నేను వారి యొక్క కర్మలకు తీర్పు ఇస్తానని నమ్మి, తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే ఉందని నమ్మి, స్వర్గం నరకం ఉందని నమ్మి, నన్ను చూడకుండానే నా యొక్క గ్రంథాన్ని, నా యొక్క ప్రవక్తని విశ్వసించి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను చూడకుండానే నన్ను నమ్ముతారో, నన్ను చూడకుండానే ఎవరైతే ఆరాధిస్తారో అదే నిజమైన భక్తి, అదే నిజమైన విశ్వాసం, అదే నిజమైనటువంటి ఆరాధన అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల చెప్తూ ఉన్నారు. చూడకుండానే అల్లాహ్ని విశ్వసించడాన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, గ్రంథం మరియు ప్రవక్తల యొక్క ఆధారంగా నిజమైన దైవాన్ని ఆరాధించడాన్ని, సృష్టికర్తను గుర్తించడాన్ని ఇదే నిజమైన ఆరాధన అని చెప్పడం జరిగింది. సృష్టిని కాదు, ఈ యొక్క సృష్టిని కాదు,
ఈ యొక్క సృష్టిలో ఉన్న వాటిని కాదు, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ను చూడకుండానే ఈ యొక్క ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడే, ఆయన్ను చూడకుండానే ఎవరైతే ఈ యొక్క గ్రంథాలు మరియు ప్రవక్తల ఆధారంగా నమ్ముతారో విశ్వసిస్తారో వారే సఫలీకృతం పొందిన వారు, వారే స్వర్గానికి అర్హులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఇదే నిజమైన నమ్మకం, నిజమైన విశ్వాసం అని చెప్పడం జరిగింది. అందుకే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, ఈ యొక్క మస్జిదులలో ఎటువంటి అల్లాహ్ యొక్క నామస్మరణ తప్ప ఇతరుల యొక్క నామస్మరణ అనేది ఈ యొక్క మస్జిదులలో జరగకూడదు. కవాలీలు, నాతులలో అల్లాహ్ యొక్క నామస్మరణ జరుగుతుందా, ఇంకా ఇతరుల యొక్క నామస్మరణ జరుగుతుందా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కొన్ని మంచివి కూడా ఉన్నాయి, కానీ చాలా వరకు. మరియు ఎక్కడైతే మ్యూజిక్ ఉంటుందో అక్కడ సైతానులు లేదా దజ్జాలకు సంబంధించినటువంటి సైనికులు వస్తారని కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. మరి యొక్క మ్యూజిక్లు, మరి ఈ యొక్క కవాలీలు, నాతుల ద్వారా మనం సరైన మార్గంలో ఉన్నామా, ఏ మార్గంలో ఉన్నాం, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మనకి వినడానికి మంచిగా ఉండవచ్చు, కానీ ఖురాన్లోనూ మరియు హదీసులో చెప్పడం జరిగింది, ఈ యొక్క మ్యూజిక్ ఒక రకమైనటువంటి మత్తును కలిగిస్తుంది, ఒక రకమైనటువంటి ధ్యానంలోకి తీసుకువెళ్తుంది. మీరు అటువంటి దాంట్లో పడకండి. మీరు ఖురాన్ ద్వారాను, దువా ద్వారా, ప్రార్థన ద్వారా, అల్లాహ్ పట్ల విశ్వాసం ద్వారా మీరు సరైన మార్గంలో ప్రవేశించండి. ఇటువంటి కార్యాలలోకి పోవద్దని అనేక రకాలుగా మనకి ఇస్లాం ధర్మం అనేది మనకి అనేక రకాల మెసేజ్లు ఇస్తూ ఉంది. మరియు మీకు ప్రశాంతత కావాలంటే ఈ యొక్క సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు, జరదా, మద్యం ఇటువంటి దానికి వెళ్ళొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, మీకు ప్రశాంతత కావాలంటే మస్జిద్లోకి వచ్చి ధ్యానం చేయండి, జమాత్తో నమాజ్ చదవండి, మస్జిద్లో కూర్చొని ఖురాన్ చదువుకోండి. లేదా మీరు ఇంట్లో నమాజులు మీ ఇంటిని శ్మశాన వాటికగా చేసుకోకండి. ఎందుకంటే శ్మశాన వాటికలో మనం జనాజా నమాజ్ కూడా చేయం. శ్మశాన వాటికలో ఖురాన్ కూడా చదవకూడదు. శ్మశాన వాటికలో కావాలంటే మనం మరణించిన వారికి దువా చేయవచ్చు, మరణించిన వారి కోసం మనం దువా చేయవచ్చు అంతే. కానీ మన ఇండ్లని శ్మశాన వాటికలుగా చేసుకోకండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఇండ్లల్లో నఫిల్ నమాజులు, ఫర్ద్ నమాజులు జమాత్తో మస్జిద్లో చదవాలి. అదేవిధంగా నఫిల్ మరియు సున్నత్ నమాజులు దాచిపెట్టుకోవాలి. వాటిని ఇండ్లలోకి వెళ్ళి చేసుకోవడం మంచిది. నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు ఇండ్లల్లో చదువుకోవడం, ఖురాన్ చదవటం, రాత్రిపూట నిద్ర మేలుకొని తహజ్జుద్ చదవటం, లేదా మధ్యలో విత్ర చదువుకోవడం, లేదా మధ్యలో లేచి ఖురాన్ చదువుకోవడం, దువా చదువుకోవడం, పక్క మారుస్తూ ఇటుపక్క అటుపక్క తిరుగుతూ లేచి దువా చేసుకొని పడుకోవటం, వీటి వల్ల మన యొక్క మైండ్ అనేది కంట్రోల్లో ఉంటుందని, రాత్రులలో ఎవరైతే ఖురాన్ చదువుతారో వారి యొక్క మైండ్ వారి యొక్క కంట్రోల్లో ఉంటుంది, వారికి ప్రశాంతత దొరుకుతుంది, వారు అనేక రకాల చెడు అలవాట్ల నుంచి, పద్ధతుల నుంచి రక్షణ పొందవచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి పద్ధతులని, మార్గాలని, రక్షణని చూపిస్తూ ఉన్నారు. మనం ఇది వదిలేసి మనం టైంపాస్ అని, లేదా ఫుజుల్ ఖర్చు అని, లేదా ఇష్టం వచ్చినట్టుగా ఇక సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు, జరదాలు, మొబైల్లో ఆడటం, లేదా సినిమాలు అని చెప్పేసి, ఇంకా ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వేరే మార్గాల్లో వేరే ప్రోగ్రాంలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ప్రపంచాన్ని ఫాలో అవుతున్నామా, గ్రంథాన్ని ఫాలో అవుతున్నామా, మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పారు. ఏమని? మీరు ప్రపంచంలో ఉన్న ఇతరులతో పోల్చుకొని జీవించవద్దు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే మీరు ఏదైనా ఒక విషయాన్ని గ్రంథం ద్వారా మీరు పరిశీలించి అర్థం చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టుగా దాన్ని అర్థం చేసుకోవద్దు. మీరు గ్రంథం చెప్పినట్టుగా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ యొక్క మస్జిదులలో ఆరాధన ఎలా చేస్తూ ఉన్నాం, మరి ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక ఇంకొక విషయం, మస్జిదుల గురించి మనం అనేక హదీసులు, ఖురాన్ వాక్యాలు చదువుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నమాజు తర్వాత ధ్యానం గురించి ఒక హదీస్ ఉంది. అదేమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మేము పేదవారం, కొంతమంది సహాబాలలో లేదా భక్తులలో, అల్లాహ్ యొక్క భక్తుల్లో ధనవంతులు ఉన్నారు, వారు మస్జిద్కి వచ్చి జమాత్తో నమాజులు చదువుతున్నారు, నఫిల్ సున్నత్ నమాజులు చదువుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, అజుమ్రాలు చేస్తున్నారు, అనేక రకాల సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి మా దగ్గర అంత డబ్బు లేదు, అంత స్తోమత లేదు, మరి మేము అన్ని పుణ్యాలు సంపాదించాలంటే మేమేం చేయాలి అని వారు అడుగుతారు.
అప్పుడు వారికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, మీరు మస్జిద్కు వచ్చి జమాత్తో నమాజు చదవండి. నమాజు చదివిన తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా నమాజు తర్వాత అక్కడనే కూర్చొని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ ఇలా 33 సార్లు కనుక 33 సార్లు కనుక చదివితే ఎన్నో డబ్బులు ఉండి వారు ఎన్నో హజ్జులు ఉమ్రాలు చదివి వారు ఎన్నైతే పుణ్యాలు సంపాదిస్తున్నారో మీకు కూడా అటువంటి పుణ్యాలు మీ దగ్గర ఉండి ఖర్చు పెట్టి అన్ని పుణ్యాలు సంపాదించేంత పుణ్యాల యొక్క భాగ్యం మీకు ఇవి చదవటం వల్ల కూడా దొరుకుతుంది. నమాజు తర్వాత మస్జిద్లో నమాజ్ తర్వాత ఈ యొక్క సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని చదవటం వల్ల అంత పుణ్యం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం, మస్జిద్లో ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఇంకొక నమాజ్ ఉంటుంది, కొంచెం సేపటికి ఇస్రాక్ నమాజ్ అని. ఎవరైతే ఈ యొక్క నమాజ్ను కూడా చేస్తారో, ఎంతోమంది ఎన్నో లక్షల కోట్లు పెట్టి చేసే ఈ యొక్క హజ్జి, ఉదాహరణకి 15 రోజులు చేయాలంటే కనుక కొంతమందికి మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రకారం అయితే కనుక 45,000 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా వారు ఉండే రోజులను బట్టి ఈ యొక్క ఖర్చు అనేది ఉంటుంది, వెళ్ళే వచ్చే దాన్ని బట్టి. మరి ఇన్ని లక్షలు పెట్టి వెళ్ళి వచ్చేటటువంటి యొక్క హజ్ ఉమ్రాల యొక్క పుణ్యం ఎవరైతే మస్జిద్లో జమాత్తో నమాజ్ చదివి ఫజర్లో దాని తర్వాత కొంతసేపు అక్కడే ఆగి ఎవరైతే ఇక ఇస్రాక్ నమాజ్ అనేది ఏదైతే చదువుతారో ఈ యొక్క నమాజ్ చదవటం వల్ల, ఫజర్ నమాజ్ తర్వాత ఉండే యొక్క నమాజ్ చదవటం వల్ల వారికి ఆ యొక్క హజ్జీ లేదా ఉమ్రాలు ఈ యొక్క రెండింటిలో ఏదో చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది అని ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పడం జరిగింది. ఇస్లాం అనేది చాలా ఈజీ. డబ్బులు ఉన్నవారు ఉన్న విధంగా ఆరాధిస్తారు, లేనివారు లేని విధంగా ఆరాధిస్తారు. ఉన్నవారు కూడా అన్ని పుణ్యాలు సంపాదించవచ్చు, లేనివారు కూడా ఉన్నవారితో సమానంగా అన్ని పుణ్యాలు కూడా సంపాదించుకోవచ్చు. ఇలాంటి అనేక రకాల ఖురాన్ వాక్యాలు, హదీసులు మనకు ఉన్నాయి. వాటి యొక్క జ్ఞానం మనం తెలుసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం కూడా అల్హమ్దులిల్లా అందరితో సమానంగా లేదా కొంచెం ఎక్కువ తక్కువ మొత్తానికైతే ఆరాధన అనేది అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి మనం అల్లానే ఆరాధించుకోవచ్చు. ఇంకొకటి, శరీరంలో అవయవాలు మనకి ఎలానో ఈ యొక్క కన్ను, పెదాలు, ముక్కు, ఈ యొక్క తల, ఎంట్రుకలు, చేతులు, ఏళ్ళు, అవయవాలు, గుండె, ఇలా ఈ విధంగా శరీరంలో ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఎలాగైతే మనకి ముఖ్యమో ఈ యొక్క ప్రపంచంలో మస్జిదులు అనేవి కూడా ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ముస్లింలకి ఈ యొక్క మస్జిదులు అనేవి చాలా ముఖ్యం. ఈ యొక్క మస్జిదుల యొక్క పాత్ర గురించి ఇప్పటివరకు మనం అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాలు వింటూనే ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు, మరియు ఖురాన్లో కూడా ఉంది, అల్లాకి అత్యుత్తమమైన మరింత ఇష్టమైనటువంటివి ఈ యొక్క ప్రపంచంలో ఏంది అంటే మస్జిదులు, అసహ్యకరమైనవి బజార్లు అని చెప్పడం జరిగింది. అల్లాకి అసహ్యకరమైనవి ఈ యొక్క ప్రపంచంలో బజార్లు, మరియు అసహ్యకరమైనవి అంటే అక్కడ ఎన్నో పాపకార్యాలకి దారితీసేటటువంటి సంఘటనలు జరుగుతాయి. అందుకే బజార్ల కంటే కూడా, వీధుల కంటే కూడా మస్జిదులు ఎంతో ముఖ్యమైనవి, మస్జిదులు ఎంతో ఉపయోగకరమైనవి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిదులు అల్లా యొక్క గృహాలు, మరియు ఆ యొక్క గృహాల్లోకి నమాజ్ కోసం ఎవరైతే వస్తారో వారి అల్లా యొక్క అతిథులు అని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అది ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మరియు హిజ్రత్ కంటే ముందు, హిజ్రత్ చేసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తన యొక్క ఇంటి నిర్మాణం కంటే మస్జిద్ నిర్మాణం చేశారు అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. మరి మస్జిద్ నిర్మాణం ఒక సదకే జారియా లాంటిది. ఎలాగంటే సదకే జారియాలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి? సదకే జారియా అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం కొన్ని రకాలుగా పుణ్యాలు సంపాదిస్తూనే ఉండొచ్చు. అవి ఏమిటి? దానికంటే ముందుగా మనం ఇంకొక హదీస్ తెలుసుకోవాలి. అదేమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు, మనం బ్రతికి ఉండగా మనం తిన్నది మనది, మనం ఖర్చు పెట్టింది మనది, మనం పంచిపెట్టింది మనది, మనం దాచిపెట్టింది మనది కాదు. మరి మనది ఈ యొక్క ప్రపంచంలో మనం జీవించి ఉన్నప్పుడు ఒక మంచి కొడుకుని లేదా కూతురుని కని మనం చనిపోయినాక కూడా వారిని, మనం బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని ఇస్లాం పద్ధతిలో పెంచి, వారిని ఖురాన్ మరియు హదీసుల ప్రకారం పెంచి, దీన్ మరియు దునియా పద్ధతిలో వారిని తీసుకొని పోతూ మనం మరణించాక కూడా వారు ఇస్లాం ప్రకారం కనుక జీవిస్తే వారు జీవించే ప్రతి దాని ద్వారా కూడా మనకి సదకా జారియా వస్తూనే ఉంటుంది.
మరి మనం గడ్డం పెట్టి వాళ్ళని గడ్డం తీపిచ్చేసి, మనం టోపులు పెట్టి వాళ్ళని టోపులు తీపిచ్చేసి, మనమే మాత్రమే రోజు 5 నమాజులు చదివి వారిని 5 నమాజులు పట్టించుకోకుండా వదిలేసి, జుమ్మా నమాజ్ మనం మాత్రమే చదివి వారిని జుమ్మా నమాజుకి వారిని వదిలేసి, మన ఇంటి ఆడవారు మాత్రమే బురకాలు వేసుకొని, తల్లులు పెద్దవారు మాత్రమే బురకాలు వేసుకొని, మన పిల్లలకి బురకాలు పరదాలు తీసేసి, మరి విద్యకి, జాబులకి, డబ్బు సంపాదనకి, మరి ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో అనేక విషయాలకు వదిలేస్తే మనం చనిపోయినాక వాళ్ళు ఇస్లాం పద్ధతిలో ఉంటారా? పోనీ వారిని చిన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద అయినాక వాళ్ళు ఇవన్నీ పాటిస్తారా? మరి 7 సంవత్సరాల విషయంలో, 10 సంవత్సరాల విషయంలో ఇస్లాం ఏం చేయమని చెప్తుంది? వారు పక్కలు వేరు చేయాలని, ఒకటే దుప్పట్లో వారిని పండబెట్టొద్దని, మరియు వారిని ముందుగా మంచిగా చెప్పండి అని, తర్వాత కొంచెం గట్టిగా చెప్పండి అని, అప్పటికి వినకపోతే కనీసం ఒక బెత్తంతో ఇలా అవి చేసి అయినా సరే వారిని తీసుకెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. మనకి వారి పట్ల ప్రేమ, గౌరవం, ఆదరణ లేదా ఇంకా అనేక రకాల మమకారాలతోటి మనం కష్టపడ్డా పర్వాలేదు, వాళ్ళు నిద్రపోని అని చెప్పి వదిలేస్తున్నాం. అదే స్కూలు, కాలేజ్ తర్వాత జాబు, జీవితం, డబ్బు సంపాదించాలి, ఫ్యూచర్ ఎలా అనుకున్న దగ్గర మాత్రం నిద్ర లేపి స్పెషల్ ప్రోగ్రాంలు, స్పెషల్ క్లాసులు, స్పెషల్ ట్రైనింగ్లు, కోర్సులు పెట్టి మరీ వాళ్ళని ఇబ్బంది పెడతాం. అంతేగాని మరి ఖయామత్ అనేది ఉంది, ప్రళయ దినం ఉంది, తీర్పు దినం ఉంది, అల్లా దగ్గరికి వెళ్ళాలి, స్వర్గం నరకం ఉన్నాయి అనే విషయాల దగ్గర మాత్రం ఆ భయం మాత్రం మనకు లేదా? ఇదన్నీ కూడా ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి ఇస్లా చేసుకునేటటువంటి విషయాలు, గుర్తు చేసుకునేటటువంటి విషయాలు. అందుకే మనం ఇక నుంచి అయినా సరే మనం ఒకసారి ఆలోచించాలి, మనం ఇంట్లో ఎలా ఉన్నాం, ఎలా ఉంటున్నాం అనేది. మరి మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క సదకా, ఖైరాత్, జకాత్ వీటి వల్ల ఇతరులకి ఎవరికైనా జాబులు పెట్టడం, ఏదైనా ఒక వాళ్ళు బతుకు తెరువు కోసం ఏదైనా ఇప్పియటం, ఖురాన్ కొనియటం, ఖురాన్ని ప్రింట్ చేయించడం, ఖురాన్ని నేర్పించడం, విద్యను ఇతరులకు నేర్పించడం, ఇతరులకి ఆరోగ్యం కోసం వారి యొక్క హాస్పిటల్కి ఖర్చు పెట్టడం, రోడ్లు వేపేయటం, బావులు వేపేయటం, స్కూళ్ళు కట్టేయటం, మదర్సాలు కట్టేయటం, మస్జిదులు కట్టేయటం, ఎవరికైనా నీళ్ళ కనెక్షన్ లేకపోతే నీళ్ళ కనెక్షన్ ఇప్పించడం, ఎవరికైనా కరెంటు లేకపోతే కరెంటు కోసం వాళ్ళకి ఇంకేదైనా సహాయం చేయడం, బట్టలు లేకపోతే బట్టలు ఇప్పించడం, ఇలా అనాథల్ని ఆదుకోవటం, బాటసారులకు హెల్ప్ చేయటం, బంధువుల్లో ఉన్న పేదవారికి సహాయం చేయటం, చివరికి మాట సహాయమైనా పర్వాలేదు, సంతకమైనా పర్వాలేదు, రికమెండేషన్ పర్వాలేదు, ఏ రకంగా తోస్తే ఆ రకంగా సహాయం చేయడం, ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా వీటి వల్ల ఎవరైతే ప్రయోజనం పొందుతూ ఉన్నారో వారు చేసే ప్రతిఫలాల వల్ల, వారు చేసే దువాల వల్ల, వాటి ద్వారా వచ్చే మంచి వల్ల జరిగే ప్రతి విషయంలో మనం చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా సదికే జారియా పుణ్యాలుగా మనకు లభిస్తాయి అని ఇస్లాం, ఖురాన్ మరియు హదీసుల్లో మనకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మస్జిదులు ఎవరైతే నిర్మిస్తారో కనీసం మాట సహాయం చేసిన, పెన్ను సహాయం చేసిన, లేదా ఇతరులకి రికమెండేషన్ చేసిన, ఇతరుల ద్వారా సహాయం చేపించిన, మరి మస్జిద్ మొత్తం ఒకళ్ళే కట్టించినా, 10 మంది కట్టించినా, కొంతమంది 100,000 మంది కలిసి కట్టినా, ఒక ఇటుక పెట్టినా, ఈనాటి లెక్కల ప్రకారం కనీసం ₹1 దానం చేసినా కూడా ఏది కూడా అల్లా విషయంలో తక్కువ కాదు. ఎందుకంటే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పని చేయడం కోసం అనేక మంది సహాబాలకి ఈ యొక్క హెల్ప్ చేయమని అడిగినప్పుడు అనేక మంది వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ధనరాశులు అన్నీ కూడా కుప్పవేస్తారు. కానీ ఒక సహాబా దగ్గర ఏముండదు. ఆ సహాబా ఒక రాత్రి అంతా కూడా ఒక పంట పొలంలో ఒకరి దగ్గర పనిచేసి ఆయనకి కొన్ని ఖజూరులు జీతంగా వస్తే ఆ యొక్క ఖజూరులు తీసుకెళ్ళి కూడా వారు ఇతర సహాబాలు పెట్టిన ధనరాశుల మీద ఈ యొక్క ఖజూరులు చూసి ఆయన సిగ్గుపడతా ఉంటాడు. అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతను పిలిచి ఆ యొక్క ఖజూరులను తీసుకొని ఆ యొక్క ధనరాశి మీద ఈ యొక్క ఖజూరులు వేసి ఇవి చాలా విలువైనటువంటి ధన సామాగ్రి అని చెప్పి చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అందుకే అల్లా దృష్టిలో ఏది కూడా చిన్నది కాదు, ఏది కూడా చాలా పెద్దది కాదు. అల్లా ఎవరికి ఎలాంటి, అందుకే చెప్పింది ఇంతకుముందు ఇస్లాం అనేది ఈజీ అని చెప్పడం జరిగింది. మరి డబ్బులు ఉన్నవారు వారికి ఉన్నట్టుగా పుణ్యకార్యాలు చేసుకుంటారు, లేనివారు వారి ఉన్న స్తోమతకు తగ్గట్టుగానే అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరికి గురుగ్గినంత అన్యాయం కూడా చేయనని అల్లా చెప్తూ ఉన్నారు. వారి పుణ్యాల స్థాయిని బట్టి అల్లా అర్ రెహమాన్ అర్ రహీం
అల్లా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అల్లా. అల్హమ్దులిల్లా. ఆ యొక్క మస్జిదులకి మనం సిగ్గుపడొద్దు. 10 రూపాయలైనా రూపాయి అయినా సరే మనం దాన ధర్మాలు చేసినా కూడా అల్హమ్దుల్లా అది అల్లా లెక్కలో ఉంటుంది. దానికి అల్లా తాలా స్వర్గంలో ఎటువంటి పుణ్యఫలం ఇస్తాడో దానిని మనం ఊహించుకోలేం, మనం లెక్క కట్టుకోలేం. ఎందుకంటే మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని అల్లా మాత్రమే. సో మనం చేసిన కార్యాలకి ఎటువంటి పుణ్యం ఇస్తాడన్నది కూడా అది అల్లా వద్దనే ఉంది. మన ఈ ప్రపంచంలో మనకి ఎన్ని అవార్డులు, రివార్డులు, ఎన్ని పథకాలు, ఎన్ని సర్టిఫికేట్లు వచ్చినా లేకున్నా అవి పరలోకం దగ్గర మనకి ఏ విధంగానూ ఉపయోగపడదు. మనకి ఇవన్నీ కూడా అల్లా వద్ద కావాలి, అల్లా వద్ద లభించాలి, అల్లాని మెప్పించాలి, అల్లాని రాజా చేయాలి. అల్లా మన యొక్క ఆరాధనని కుబుల్ చేస్తే చాలు, అల్లా మన యొక్క ప్రార్థన స్వీకరిస్తే చాలు. అందుకని ఈ యొక్క మస్జిద్ కోసం ఎటువంటి సహాయమైనా సరే మనం చేయవచ్చు. అందుకే మన ఊరిలో, మన ప్రదేశంలో, మన వాతావరణంలో, మన ప్రాంతంలో ఒక మస్జిద్ నిర్మించడం కోసం మనం ఎవరికి వారు ప్రయత్నించుకోవాలి. అల్హమ్దులిల్లా. మరియు మస్జిద్ కట్టడం గ్రేట్ కాదు, మస్జిద్ కట్టుకోవచ్చు అల్హమ్దులిల్లా. కానీ ఆ మస్జిద్లో నమాజులు కూడా కావాలి. మస్జిదులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో అనేక మంది లక్షలు కోట్లు పెట్టి మస్జిదులు, లైట్లు, టైల్స్, డిజైన్లు అద్భుతంగా అల్హమ్దులిల్లా ఎంతో అద్భుతంగా మస్జిదులు అయితే కడుతున్నారు. ఇది ఖయామత్ నిషానీల్లో ఒక నిషానీ అని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. మస్జిదులు అయితే రకరకాల డిజైన్లో కడుతున్నారు. కానీ ఆ మస్జిదులోకి వెళ్తే ఒక్కొక్క మస్జిదులో అయితే ఇమాము కూడా నమాజ్ చదవడానికి ఉన్నాడు. కొన్ని ఊర్లు ఎంపట కానీ, కొన్ని డిస్ట్రిక్ట్లు ఎంపట కనుక వెళ్తే కొన్ని మస్జిదులు అయితే బూజులు బట్టి ఉంటాయి, కొన్ని మస్జిదులు తాళాలు వేసి ఉంటాయి, కొన్ని మస్జిదులు ఎవరు ఉండరు. పోనీ సిటీలో కానీ వేరే ప్రాంతాలకు కనుక వెళ్తే అక్కడ ఇమాము లేకపోతే మోజను, కొన్ని చోట్ల ఓన్లీ ఇమాం, కొన్ని చోట్ల ఆ నమాజ్ చేయడానికి కోసం రాకపోయినా సరే ఎవరో ఒక అతను వెళ్ళి అతనికి వచ్చినట్టు చదువుకొని వెళ్ళిపోతాడు. అటువంటి మస్జిదులు కూడా ఉన్నాయి. మస్జిదులు కట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ మస్జిదుల్లో అల్లాని ఆరాధించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొకటి, ఆ యొక్క మస్జిదుల్లో ఎవరైతే ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు లేదా మోజన్లు ఉన్నారో వాళ్ళు మన యొక్క పని వాళ్ళు కాదు. వాళ్ళకి అల్లా వద్ద ఎంతో విలువ ఉంది. అల్లా సుబ్హానహు తఆలా ప్రళయ దినం రోజు మనల్ని వారి వెనకాలే వాళ్ళని మనకి నాయకులుగా చేసి నిలబెడతాడు. ఒక అజాన్ ఇచ్చే వ్యక్తి, ఒక మస్జిద్ని క్లీన్ చేసే, శుభ్రం చేసే వ్యక్తి, ఒక సదరు నాయకుడు లేదా ఇమాము, మౌల్వీ, ముఫ్తీ ఎవరైనా సరే, ఆలీం, హాఫీజ్ ఎవరైనా సరే, ఇటువంటి మస్జిద్కి ఎవరైతే మెయిన్ రోల్ తీసుకుంటూ ఉన్నారో వారి వెనుక మనం లేపడం జరుగుతుంది. వారిని మన నాయకులుగా ప్రళయదినం రోజు పెట్టడం జరుగుతుంది. అందుకే ఒక మస్జిద్ని క్లీన్ చేసేవాడైనా సరే చాలా తక్కువ వేసి చూడకూడదు. మరి మస్జిద్కి ఇంత విలువ ఉన్నప్పుడు మస్జిద్లో పనిచేసే వారికి ఇంకెంత విలువ ఉంది అల్లా వద్ద. అందుకే ఒక ఇమాముని కానీ, మౌల్వీని కానీ, ముఫ్తీని కానీ, లేదా ఆ యొక్క మస్జిద్లో పనిచేసే సదర్ని కానీ, నాయకుడిని, లీడర్ని కానీ, లేదా మోజన్ని కానీ, లేదా పనివాడిని కానీ ఎవరిని కూడా తక్కువ అంచనా చేయొద్దు. వాళ్ళని గౌరవించాలి. ఇంకా వీలైతే వారి యొక్క కష్ట సుఖాలు, నష్టాలు, బాధలు తెలుసుకొని వీలైతే వారికి సేవలు చేయాలి, సహాయం చేయాలి. ఇంకా మన కోసం ప్రార్థించమని వాళ్ళు ఎంపడబడాలి. ఇంకా వారి ప్రార్థనలో మనల్ని గుర్తుపెట్టుకోమని మనం ఇంకా ఏదైనా వారి నుంచి నేర్చుకోవడం కోసం ప్రయత్నించాలి. మరియు వారి యొక్క ప్రార్థనలని అల్లా స్వీకరిస్తూ ఉంటాడు అల్హమ్దులిల్లా. అటువంటి వారి జరియా కూడా మనం ప్రార్థన కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. అదేవిధంగా వారు మన పని వాళ్ళు కాదు, వాళ్ళు కూడా అల్లా యొక్క దాసులు, అల్లా యొక్క భక్తులు. వారిని గౌరవించాలి. మరి వారిని ఒక పనివారిగా చూడకూడదు. ఇంకా వీలైతే ఈనాడు అనేక రకాల జాబులు చేసే వారికి అనేక రకాలుగా వాళ్ళకి ఈనాడు ప్రపంచంలో 10,000 వచ్చినా కూడా జీతం సరిపోదు. మరి ఈనాడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కిరాయిలు కానీ, ఫుడ్ కానీ, ఉప్పు పప్పు నుంచి, బియ్యం, నూనె నుంచి అనేక రకాల ఖర్చులు, స్కూల్ ఫీజులు, మరి అనేక రకాల బిల్లులు కట్టుకుంటారు. ఇలా అనేక రకాలు ఉన్నాయి. మరి మనం ఏదో మోజన్కి, ఇమాంకి లేదా పని వాళ్ళకి ఇంకేదైనా ఎవరికైనా సదరికి ఏదైనా జీతం ఇస్తే కనుక వాళ్ళకి అది సరిపోతుందో లేదో, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. అందుకే అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో 2వ సూరాలో చివరి 15-20 వాక్యాల్లో అల్లా చెప్తున్నారు, అల్లా పనిలో నిమగ్నమై ఉండి. కొంతమంది దాయిలు దావత్ పని చేస్తుంటారు, కొంతమంది ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు, మోజన్లు ఉంటారు, మస్జిద్లో పనిచేసేవారు ఉంటారు, ఇస్లాం కోసం పనిచేసేవారు ఉంటారు. ఇలా అనేక మంది ఉంటారు. వారు ప్రజలని అడుక్కోవడానికి ఇష్టపడరు, సిగ్గుపడతారు. వాళ్ళు నీట్గా ఉంటారు, మనం మంచిగా నీట్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ
వాళ్ళకేం బాధలు లేవు అనుకుంటాం, మంచిగానే ఉన్నారు, ఏదో చేసుకొని బతుకుతున్నారులే అని మనం అనుకుంటాం. కానీ అటువంటి వారి లోపల కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాళ్ళు మీకు చెప్పుకోలేరు, వాళ్ళు మీకు చెప్పుకోవడానికి కోసం సిగ్గుపడతారు, భయపడతారు, ఇబ్బంది పడతారు. ఇంకా కొంతమంది వాళ్ళకి జాబులు ఉంటాయో లేవో, తీసేస్తారో లేదో, ఇంకా మమ్మల్ని ఇలా అడిగితే మమ్మల్ని ఏమంటారో, మమ్మల్ని హేళన చేస్తారేమో, పరువు తీస్తారేమో, ఇంకా తిడతారేమో, లేదా వేరే వాళ్ళకి చెప్పి మా పరువు తీస్తారేమో, ఇలా అనుమానాలు భయాలతోటి ఇలా చెప్పుకోలేని వారు కూడా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు, ఇక సూరే బక్రాలో చివరి 15-25 వాక్యాల్లో, ఇటువంటి వారు మీ ముందు మంచిగా కనిపిస్తూనే అల్లాహ్ యొక్క పని చేస్తూ వాళ్ళు వేరే దారి లేక మరి వారు అలానే బతుకుతూ ఉంటారు. అటువంటి వారి యొక్క అవసరాలు మీరు తెలుసుకొని, అటువంటి వారిని గుర్తించి, అటువంటి వారి యొక్క అవసరాలు తెలుసుకొని అటువంటి వారికి కనుక మీరు సహాయం చేయాలి, అటువంటి వారికి మీరు సహాయం చేయాలి. అటువంటి వారికి మీరు సహాయం చేస్తే అది ఇక దాని యొక్క ప్రతిఫలం అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. అంత విలువ అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ ఈ యొక్క కావాలంటే మీరే సూరే బకరా ఖురాన్లో 2వ సూరా తీసి చివరి 15-20 వాక్యాలు మీరు చదవండి. మీ యొక్క సంపదలో, మీ యొక్క సంపాదనలో వారికి హక్కు ఉంది, వారికి మీరు ఖర్చు పెట్టాలి. వారికి ఎంత ఖర్చు పెట్టినా కూడా అది తక్కువే. ఇంకా అటువంటి వారికి మీరు ఎంత ఖర్చు పెట్టినా దాని యొక్క విలువ అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ విధంగా అనేక వాక్యాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అల్లాహ్ కోసం పనిచేసే వారి కోసం, మరియు మస్జిదులకి, దాయిలకి, దావత్ పనికి, మరియు ఇంకా ఇస్లాం గురించి పనిచేసే వారికి ఇంకా అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. అందుకే మస్జిద్ కోసం మనం ఎంత ఖర్చు పెట్టినా, సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఇలిమిని, ఏది ఎంత ఖర్చు పెట్టినా కూడా అది అల్లాహ్ వద్ద రెట్టింపే అవుతుంది, కానీ అది తగ్గదు అని ఇలా అనేక రకాల ఖురాన్ మరియు హదీస్ వాక్యాల్లో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, ఖురాన్లో 72వ సూర 18వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు నేను ఉన్నట్లుగా చదివి వినిపిస్తాను. ఇంకా మస్జిదులు కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించబడ్డాయి కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులని ఎవ్వరినీ పిలవకండి. 19వ వాక్యం 72వ సూర. అల్లాహ్ యొక్క దాసుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అని, అల్లాహ్ను మాత్రమే ఆరాధించడానికి నిలబడినప్పుడు కొంతమంది మూకలు అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటారు. 20వ వాక్యం. ఓ ప్రవక్త, నేనైతే నువ్వు వాళ్ళకి చెప్పే ఈ విధంగా, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటున్నాను, అల్లాహ్ను మాత్రమే మొరపెట్టుకుంటున్నాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని చేర్చను అని నువ్వు చెప్పే. ఆయనకి సహవర్తులుగా వేరే ప్రవక్తలని, బాబాలని, సమాధులని, దర్గాలని, ఇంకా వేరే వ్యక్తులని, వేరే ఫోటోలని, వేరే పేర్లని, వేరే నెంబర్లని, వేరే గుర్తులని, వేరే జెండాలని ఏవి కూడా నేను ఆయనతో పాటు చేర్చను. ఆయన తప్ప ఇంకెవరిని ఆరాధించను, ఆయన తప్ప ఎవరిని నమ్మను. నేను అడిగితే అల్లానే అడుగుతా, ఆరాధిస్తే అల్లానే ఆరాధిస్తా, నమ్మితే ఆయన్నే నమ్ముతా, మొరపెట్టుకుంటే ఆయన్నే మొరపెట్టుకుంటా అని ఇక్కడ అర్థం అన్నమాట. అల్లా ఇస్తే ఎవరు ఇవ్వలేరు, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు. అల్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవరు ఆపలేరు, అల్లా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఎవరు ఆపలేరు, అల్లా ఏదైనా ఇస్తే ఎవరు ఆపలేరు. మరి 72వ సూర 20వ వాక్యం. ఓ ప్రవక్త, నువ్వు వాళ్ళకి చెప్పే, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవర్తులుగా ఎవరిని నిలబెట్టను అని నువ్వు వారికి చెప్పే. మీకు కీడు నష్టం కానీ లేదా మేలు లాభం కానీ చేకూర్చే అధికారం అయితే నాకు లేదు అని ఓ ప్రవక్త వారికి చెప్పే. ఇది ఖురాన్ వాక్యం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్-బక్రాలో 2వ సూరాలో చివరి 4 వాక్యాల్లో చెప్తూ ఉన్నారు ఏమని, అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో అనేక మంది ప్రవక్తలు వారి వారి భాషల్లో, జాతుల్లో నుంచి, వారి భాషల్లో నుంచి ఎన్నుకోబడ్డారు. వారు ప్రజలకి సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి బోధించారు, మరియు జీవన మరియు ఆరాధన పద్ధతుల గురించి బోధించారు. అంతేగాని ఈ యొక్క స్వర్గం మరియు నరకం గురించి బోధించారు. అంతేగాని
ఈ యొక్క ప్రవక్తలు ఎవరు కూడా తమకు తాముగా మేము దేవుళ్ళం, దేవుడితో సమానం, దేవుళ్ళు లాంటి వాళ్ళమని వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళు అటువంటి వారు కూడా కాదు. ప్రవక్తలు కూడా మానవులే. వారు అల్లా చెప్పమన్న విషయాన్ని ప్రజలకు చేరవేయటం వరకు వారి యొక్క పని. మరియు ఈ యొక్క ప్రవక్తలలో ఒకరి గొప్ప ఒకరు తక్కువ అని కూడా మేము భేదాభావం చూపించము అని ఈ యొక్క ఖురాన్లో సూరా అల్-బకరా చివరి 4 వాక్యాలు చూడవచ్చు. ఈ యొక్క అల్లా నీవు పంపించిన ప్రవక్తల్లో ఎవరిని మేము ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఇటువంటి భేదాభావం మేము చూపించాం. వాళ్ళు ఏదైతే ఇస్లాం గురించి ఖురాన్ గురించి మాకు చెప్పారో దాన్ని మేము విన్నాం, నమ్మాం, విశ్వసించాం. మిమ్మల్ని మాత్రమే మేము ఆరాధిస్తాం వల్ల అని వారి యొక్క విశ్వాసులు చెప్తారు. మరియు ఖురాన్లో సూరా బకరాలో మొదటి 4 వాక్యాల్లో ఆ యొక్క విశ్వాసులు నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, ఉపవాసాలు ఉంటారు, మరియు అల్లా చేయమన్నది చేస్తారు. అల్లా ఏదైతే చేయొద్దన్నాడో అది చేయరు. మరియు గోప్యంగా మన కంటికి కనిపించని రహస్య విషయాలు ఏవైనా ఈ యొక్క గ్రంథంలో చెప్పబడ్డాయంటే వాటిపైన ఈమాన్ తీసుకొస్తారు, విశ్వాసం తీసుకొస్తారు. విశ్వాసం అంటే ఏమిటి? ఈమాన్. ఈమాన్ అంటే ఏంటి? ఈమానే అర్కానే ఈమాన్ అని అంటారు ఇస్లాంలో. అల్లా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐతల్ కుర్సీ చూడండి సూరా బకరాలో 255 వాక్యం. అల్లా అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. అర్ష్ అనే పీఠం ఎక్కడ ఉంది? 7వ ఆకాశం పైన ఉంది. 7 ఆకాశాలు. 7వ ఆకాశం మీద సిద్రతుల ముందు ఆ పైన అర్ష్ అనేది ఉంది. అర్ష్ పైన అల్లా అనేవాడు ఉన్నాడు అని. ఆ అల్లా మనం పిలిచినప్పుడు వాడి యొక్క కంఠస్వరానికి దగ్గరగా, అంత దగ్గరగా ఆయన ఉన్నాడు. ఆయనకు అటువంటి పవర్స్ ఉన్నాయి. మనం లోపల ఊహించుకున్నా, లోపల తలుచుకున్నా, లోపల ప్రార్థన చేసుకున్నా కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది, ఆయనకు వినిపిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే అల్లా అర్ష్ పైన ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అల్లా ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కూడా కాదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయన సహవర్తులుగా ఎవరు లేరు. అంటే ఆయన ఎవరిని ఆరాధించమని కూడా చెప్పలే. అల్లా ఒకే ఒక్కడు, ఆయన్నే ఆరాధించాలి. ఆయన ప్రవక్తలను కానీ, దూతలను కానీ, మనుషులను కానీ, జిన్నులను కానీ, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఈ యొక్క సృష్టింపబడ్డ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, నీళ్లు, భూమి, చెట్లు, మరి బ్రతికున్నవి, బ్రతికిలేనివి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, కొండలు, పర్వతాలు, నక్షత్రాలు, వాటిల్లో ఉన్న అనేక రకాల ఖనిజ లవణాలు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఉన్నటువంటి జీవులు, పర్వతాల్లో, కొండల్లో ఉన్నటువంటి జీవులు, రాళ్ళల్లో ఉన్నటువంటి జీవులు, ఏవైనా సరే అన్నీ కూడా ఆయన చేత సృష్టింపబడ్డవే. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, వీటిని కాదు. మరియు వీటి ద్వారా తయారు చేయబడిన వేరే వస్తువులను కూడా కాదు. వీటినేటినే కాకుండా ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, మరియు అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని. మరియు అల్లా ఒకే ఒక్కడు. అల్లా ఉన్నాడు. దాని తర్వాత అల్లా మనుషుల్ని సృష్టించాడు, మట్టి నుంచి అగ్నిని సృష్టించాడు. ఖురాన్లో ఒక వాక్యంలో అల్లా మనం ఇంతకుముందు చదువుకోవడం జరిగింది. ఖురాన్ వాక్యంలో పచ్చని చెట్టు నుండి అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుండి నేను జిన్నులను తయారు చేయడం జరిగింది అని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అగ్నిని తయారు చేసి అగ్ని నుండి జిన్నులని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనుషులని, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టించాడని చెప్పడం జరిగింది. మరి వీటిని కూడా వేటిని ఆరాధించకూడదు. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు అయిన అల్లాని మాత్రమే ఆరాధించాలని, ఈ యొక్క అగ్నిని కానీ, మట్టిని కానీ, నీటిని కానీ, వెలుతురుని కానీ, దైవదూతలను కానీ, జిన్నులను కానీ, మనుషులను కానీ ఎవరిని ఆరాధించకూడదు, అల్లాని మాత్రమే ఆరాధించాలని ఇక్కడ ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు 72వ సూరా 18 నుంచి 24 వరకు అనుకున్నాం. ఇప్పుడు నేను 20వ వాక్యం దగ్గర ఆగిపోయాను. ఇప్పుడు 21వ వాక్యం. మీకు కీడు కానీ, నష్టం కానీ, మేలు కానీ, లాభం కానీ చేకూర్చే అధికారం నాకు లేదు అని ప్రవక్త వారికి చెప్పే అని అల్లా చెప్తూ ఉన్నారు. దాని తర్వాత అల్లా పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు, నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని నేను పొందలేను అని ఓ ప్రవక్త ఈ యొక్క విషయం కూడా నువ్వు చెప్పు అని 72వ సూర 22వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. 23వ వాక్యం. అయితే నా బాధ్యత ఏమిటి అంటే అల్లా యొక్క వహీని, వాణిని, ఈ యొక్క ఖురాన్ని, ఇస్లాంని
వానిని ఆయన సందేశాలను ప్రజలకు అందజేయటం వరకే నా యొక్క బాధ్యత. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లా యొక్క మాటను, అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కోసం నరకాగ్ని ఉంది, అందులో వారు కలకాలం ఉంటారు అని ఓ ప్రవక్త నీ వాళ్ళకి చెప్పే అని అల్లా సుబ్హానహు వ తఆలా 72వ సూర 18 నుంచి 24 వరకు చెప్తూ ఉన్నారు. ఇక 24వ వాక్యం, ఎట్టకేలకు చివరికి వారికి వాగ్దానం చేయబడుతున్నది, వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో, ఎవరి సహనం అతి తక్కువగా ఉందో, ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారు తెలుసుకుంటారు అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇక నేను చివరిగా ఒక 5 సూరాలు చదివి నేను ఈరోజు మన యొక్క దీని యొక్క టాపిక్, మస్జిద్కి సంబంధించిన టాపిక్ని నేను ముగిస్తాను ఇన్షాల్లా. ఖురాన్లో 107వ సూర, దీంట్లో 7 వాక్యాలు ఉన్నాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూర అల్ మోమిన్, తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా. సూర అల్ మాఊన్, తీర్పు దినమును నీవు ధిక్కరించేవాడిని చూసావా. వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. ఏ నమాజీలకు? వైల్ అనే నరకస్థానం ఆ నమాజీల కోసం ఉంది. ఏ నమాజీల కోసం? ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఒకవేళ వారు నమాజు చేసినా పరులకు చూపడానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు. 109వ సూర, సూర అల్ కాఫిరూన్. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు, నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధిస్తున్న వానిని నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు, మీరు ఆరాధించే వానిని నేను ఆరాధించబోను, నేను ఆరాధించే వానిని మీరు ఎలాగూ ఆరాధించరు, మరి నేను ఆరాధించే వానిని కూడా మీరు ఎలాగో ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఇక 110వ సూర, సూర అన్నస్ర్. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, నీవు నీ ప్రభువు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపు కోసం ఆయన్నే ప్రార్థించు. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, ఆమోదించేవాడు అల్లా. అల్హమ్దులిల్లా. ఇక 112వ సూర, సూర అల్ ఇఖ్లాస్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారికి ఈ విధంగా చెప్పు, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు, ఆయన నిరపేక్షాపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు, ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు, ఆయనకు సరి సమానుడు పోల్చదగిన వాడు కూడా ఎవ్వడూ లేడు. అల్లాహు అక్బర్. మరి సూర ఫలక్, చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతూ ఉన్నాను, ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి నేను ఆయన్నే రక్షణ వేడుకుంటున్నాను. కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను ఆయన్నే వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి కూడా నేను ఆయన్నే వేడుకుంటున్నాను. అసూయ పరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి కూడా నేను నా ప్రభు అల్లా యొక్క రక్షణ కోరుకుంటూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ఇక 114వ సూర, సూర నాస్. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు రక్షణ కోరుతూ ఉన్నాను, మానవుల చక్రవర్తి యొక్క నేను రక్షణ కోరుతూ ఉన్నాను, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి సంబంధించిన వాడైనా సరే, మానవ వర్గానికి సంబంధించిన వాడైనా సరే, వీటన్నిటి నుంచి నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహు అక్బర్. ఇక మరి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే మనం మస్జిద్ గురించి మనకు తెలిసిన ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు,
హదీస్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు అపార కరుణామయుడు, పరమ కృపాశరుడు, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నారు. ఈ క్షణం ఇప్పుడు మేము ఎక్కడున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఉన్నాం అన్న ప్రతిదీ తెలిసిన వారు. అల్లా, అనేక జాతులని సృష్టించి మరియు వాటిని రూపుమాపి మళ్ళా మమ్మల్ని ఇక్కడ పెట్టిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల మా యొక్క పాపాలని క్షమించండి వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల మేము తెలిసి తెలియక చేసిన అన్ని రకాల తప్పుల నుంచి మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల మీ ప్రవక్తలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మరియు ముఖ్యంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల మకామే ముహమ్మద్కి ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం, తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, వ్యభిచారం నుంచి, దికావా నుంచి, గర్వహంకారాల నుంచి, అల్లాహు అక్బర్ అల్లా, మరియు లంచం నుంచి, ఇవ్వటం తీసుకోవడం నుంచి, అల్లాహు అక్బర్ అల్లా, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా బంధుత్వ తెగదెంపులు చేయకుండా మమ్మల్ని రక్షించండి వల్ల, స్నేహ సంబంధాలు పాడవకుండా మమ్మల్ని కాపాడండి వల్ల, కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా మేమందరం కలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా ఇతరులని ఒకరికొకరు మేము గౌరవించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా నీ యొక్క మస్జిదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిర్మించారో, ఎవరైతే వాటిల్లో ప్రవేశించి ఆరాధిస్తున్నారో, ఆరాధించబోతున్నారో, ఎవరైతే నీ యొక్క మస్జిదుల్లో ప్రవేశించి తర్వాత ఎవరైతే మరణాన్ని పొందారో, ఇప్పుడు ఎవరైతే వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన నీ యొక్క దాసులు అల్లా నీకు నమాజులు చేసి ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసిన నీ యొక్క దాసులు, ముస్లింలు, విశ్వాసులు ఎవరైనా సరే వల్ల వారందరిపైన నీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, వారిని ఆలమే బర్జక్ సమాధి శిక్షల నుంచి రక్షించడం వల్ల, అల్లాహు అక్బర్ అల్లా, మా అందరినీ కూడా స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి పంపించడం వల్ల, నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లాహు అక్బర్ అల్లా, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, అల్లా మీరు మాపై ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మీరు ఏదైతే కుటుంబాన్ని మాకు ఇచ్చారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే మేము ప్రార్థించవలసిన బాధ్యత ఉందో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లా మా అందరి తరపున ఈ యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల, ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో, ఈ ప్రసంగాన్ని చూస్తున్నారో, దీనిని ఇతరుల దాకా కూడా చేరుస్తూ ఉన్నారో, దీన్ని ఎవరైతే రక్షిస్తారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అల్లాహు అక్బర్ మా అందరి తరపున కూడా అల్లా, వాళ్ళు విశ్వాసీ అయినా సరే, ముస్లిం అయినా, ముస్లిం కాకుండా వారి విశ్వాసీ అయినా, ఎవరి హృదయం ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ప్రసంగాన్ని చూస్తూ ఎవరి హృదయం అయితే నిన్ను కోరుకుంటుందో, ఎవరు నా తరపున కూడా ప్రార్థన చేస్తే బాగుంటుందో అని ఎవరైతే ఏ హృదయం అయితే నిన్ను ఆరాధిస్తుందో, అర్జిస్తుందో, నీ గురించి ఆలోచిస్తుందో అటువంటి నీ ప్రతి దాసుడి తరపున కూడా అల్లా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి ప్రార్థనని స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, అల్లా మాకు ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయ దినం రోజు, ప్రాణం పోయేటప్పుడు, పరలోకంలో కూడా మరి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మీరు ఎవరినైతే సజ్జనులుగా చేశారో, మెచ్చుకున్నారో అటువంటి వారి సరసన మమ్మల్ని పెట్టి, అల్లా మీ యొక్క వలీలు, అంబియాల తరపున మమ్మల్ని పెట్టి మాకు స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లా, మీ యొక్క అర్ష ఛాయలో, అర్ష నీడలో మమ్మల్ని ఉంచండి వల్ల, అల్లాహు అక్బర్ ఈ యొక్క ప్రపంచంలోని అన్ని కిడుల నుంచి మీ యొక్క రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను వల్ల, అల్లాహు అక్బర్ అల్లా, మీరు చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎన్నుకొని ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను, జీవన మరియు ఆరాధన పద్ధతులని, ఆ యొక్క జ్యోతిని మరియు ఆ యొక్క వెలుగుని మేము కూడా పొంది ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులందరికీ తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.
అల్లా మీ యొక్క అనేక రకాల యుగాలలో, చరిత్రలలో, కాలాలలో అనేక మందిని మీరు ప్రవక్తలుగా ఎన్నుకున్నారు వల్ల ఆ ప్రవక్తలందరిపైన మీరు శాంత శిక్షలు కురిపించండి. వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క సహబాలు, వారందరిపైన శాంత శిక్షలు కురిపించడం వల్ల మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే కార్యాలు చేపిస్తున్నారో, మీ యొక్క దైవదూతల ద్వారా ఏదైతే మా పైన రెహమత్ కురిపించమని మీరు మా వారితోటి దువాలు చేపిస్తూ ఉన్నారో ఆ యొక్క దువాలన్నింటినీ కూడా స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. ఎవరైతే ఈ యొక్క సమయాన్ని తీశారో, ఎవరైతే ఈ యొక్క తెలుగు బుఖారికి సహాయకులుగా ఉన్నారో, అలా ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సందర్భాన్ని, జ్ఞానాన్ని, ఇలుముని, సంపాదనని మరియు సమయాన్ని ఖర్చు పెట్టారో, ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టబోతున్నారో అటువంటి వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలని ప్రత్యేకంగా అందించడం వల్ల అల్లాహు అక్బర్. అలా అనేక మంది అనేక రకాలుగా నీ యొక్క మార్గంలో పనిచేస్తూ ఉన్న అటువంటి నీ యొక్క దాసులందరిపై శాంతి శోకాలు కురిపించడం వల్ల ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, అలా అనేక రకాల మంది అనేక రకాల ఫైనాన్షియల్గా అనేక రకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి అనేక మంది మెంటల్ టెన్షన్లో ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలు ప్రశాంతత ప్రసాదించడం వల్ల ఎవరైతే జీవించడానికి కావాల్సిన ఆస్తిపాస్తులు కోల్పోయి తల్లిదండ్రులని లేదా బంధుమిత్రులని లేదా సంపాదన కోల్పోయి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రత్యేకంగా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల ఈరోజు ఎక్కడెక్కడైతే నీ యొక్క దాసులను ఎవరెవరైతే ఇబ్బంది పెడుతూ అనేక మంది పేదలుగా ఉన్నారో, ఇస్లాం ప్రకారం ముస్లింలుగా ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడం కోసం ఎవరెవరైతే ఏమేమైతే బాధలు పడుతూ ఉన్నారో అటువంటి వాటి నుంచి రక్షించడం వల్ల ఎవరైతే అటువంటి వారిని బాధ పెడుతున్నారో వారికి హిదాయతనన్నా ఇవ్వండి లేదా వారిని బర్బాదైనా చేయడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లా. అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీరు రక్షణలో ఉంచండి వల్ల, మా తప్పులను క్షమించండి వల్ల అల్లా మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, జుమ్రాలు, దువాలు, దాన ధర్మాలు అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల ఎవరైతే నీ యొక్క దాసులు మరణించారో వారి కూడా స్వీకరించండి. ఇప్పుడు బ్రతికున్న వారి యొక్క ఆరాధనలు స్వీకరించండి. అల్లా రాబోవు నీ యొక్క జాతిపైన కూడా అల్లా రాబోవు నువ్వు ఎన్నుకున్నటువంటి జాతులపైన కూడా మీ యొక్క శాంతి శోకాలు కురిపించండి వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. సుబ్హానల్లా. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లా. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు. అల్లాహ్ మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్.